అసలు ఈనాడులోకి మీ ప్రవేశం ఎట్లా జరిగింది? నిజానికి ఇంకా వెళ్ళిపోమన్నారు నన్ను. నీకు పని రాదు, నేను నన్ను గుర్తించుకోకుండా కార్టూన్లు ఎట్లా వేస్తాను? ఈ కొత్తదనానికి మీ సాధన మాకు చూస్తే చాలా అద్భుతంగా షార్ప్, ఒక మెరుపు మెరిచిపోతుంది 2 లైన్లలో. స్మైల్ అండ్ కార్టూన్ ఆర్ట్. ఇంత విధ్వంసం అయితే నిర్మాణం కార్టూన్లో కనబడింది, కానీ మీరు ఎందుకు బయటికి కనబడలే ఈ 40 ఏళ్లలో? ఏదో విధ్వంసుడిని అన్న ఏదో కాదు, అవసరం కోసం ఎత్తుక్కోవడమే తప్ప. ఇవాళ మీ బొమ్మ వేసాను, దీని మీద సంతకం పెట్టివ్వండి, అవార్డు ఇస్తారు, ఆ చిప్ప చేతికి పట్టుకొని వెళ్ళిపోతాను, అది ఒక్క చిప్ప నాకు ఇవ్వండి, ఏంటది? ఏ కార్టూన్ విషయంలో ఎవరు ధర్నా చేయించారు? అది 100 చోట్ల దుఃఖపడాల్సి, 1000 చోట్ల భయపడాల్సి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మీరు కోపగించుకునేవారా? వెంటనే ఫైర్ చేసేసి ఆ కోపం ఇటువైపు తిరిగితే ఉండదు. బొమ్మ ఉంటుంది కార్టూన్ అంటే, అది మనం ఎప్పుడు విస్మరించకూడదు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి నన్ను నేనే తయారు చేసుకుంటా. డబ్బుల మూట తీసుకొస్తే ఖచ్చితంగా తీసుకుంటా, అవార్డు అని పేరు చెప్పి. నమస్తే. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత కన్ను మూసి తెరిచోలోపే కొన్ని వందల వీడియోలు, రకరకాల సెటైరికల్ అంశాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక 20 సంవత్సరాల కింద, ఒక 40 సంవత్సరాల కింద ఇప్పుడున్న వాతావరణం లేదు. ఒక రాజకీయ అంశాన్ని లేదా ప్రజా జీవితాలపైన ప్రభావం చూపించే విధానాలపైన ఒక వ్యంగ్యం చూపాలంటే, దాని మూలార్థం చెప్పాలంటే అది కార్టూన్. బహుశా తెలుగునాట కార్టూన్ అంటే ఈనాడు పత్రికలో వచ్చిన ఇది సంగతి. ఆ కార్టూన్ వేసే శ్రీధర్, ఈనాడు పేపర్ వచ్చిందంటే ఆ కార్టూన్ ఉండాలి ఆ రోజు. అది ఈనాడు పత్రిక రావడం ఎంత గ్యారంటీ, కార్టూన్ ఉండడం అంతే గ్యారంటీ. బహుశా కార్టూన్ కారణంగా ఆ పత్రికలు వచ్చే పాపులారిటీ, చాలా రకాల అంశాలు కలిసి ఉంటాయి. అట్లా ఒక పత్రికతో 4 దశాబ్దాలకు పైబడి ఒక అనుబంధం ఉండి, 4 దశాబ్దాల తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసి, తెలుగు రాజకీయాలలో చర్చనీయాంశమైన కార్టూనిస్టు, కార్టూన్ ఎడిటర్, తెలుగులో పాటకు గద్దరెట్లను, కార్టూన్లకు శ్రీధర్. అట్లా ఒక మాటలు చెప్పాలంటే ఆయన నా ఎదురుగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మొన్న రామోజీరావు గారు వారు పరమపదించిన తర్వాత అంతకు పూర్వం మిమ్మల్ని కలుద్దాం అనుకుని నాకు వీలు పడలేదు, మీకు ఏదో పనిలో ఉండే ప్రయత్నం చేసినా కానీ మీ కాంటాక్ట్ దొరకలేదు నాకు. మొదలు నేను అసలు ఈనాడులోకి మీ ప్రవేశం ఎట్లా జరిగింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇది చాలాసార్లు చెప్పానండి, చరవడం అవుతుంది. నేను మామూలుగా మా బ్రదర్స్ వాళ్ళలాగే చదువుకుంటున్నాను. చదువులో గ్యాప్ వచ్చింది, ఎందుకంటే అది కూడా చదవలేక కాదు, ఆజ్మా వచ్చింది నాకు. ఆజ్మా వచ్చి ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే అన్నయ్య ఏం చేశారంటే, గ్యాప్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేరొచ్చు, ఆ లోపల సితారలో లేఅవుట్ ఆర్టిస్ట్ అన్నారు, ట్రైనీ అన్నారు, ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఆర్ట్ మీద. నాకు ఏం తెలియదు ఆర్ట్ గురించి, ఎట్లా గీయాలి ఏమీ తెలియదు, బొగ్గుతో గోడల మీద గీసిన ఇది కూడా లేదు పెద్దగా, కానీ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బొమ్మలు చూడడం అదంతా. అయితే ఎవరెవరో కూడా తెలియదు. అయితే అక్కడ ట్రై చేయరాదా, 1 ఇయర్ చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దు కానీ అని చెప్పి ఆయనే అప్లికేషన్ పెట్టారు, నేను కూడా పెట్టలా. అయితే అది వచ్చింది జాబ్. చలసాని ప్రసాదరావు గారు అక్కడ ఉండేవారు, ఆయన తీసేసుకొని 200 రూపీస్ సాలరీ. ఏ సంవత్సరం ఇది? 1979, 1979. ఎమర్జెన్సీ అనంతరం? ఎమర్జెన్సీ తర్వాత. ఎమర్జెన్సీ అప్పుడు చాలా పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని అప్పుడు. 77 కదా సార్? 77 ఎమర్జెన్సీ, 79. అయితే తీసుకున్నారు ఆయన. తీసుకున్నాక అట్లాగే వర్క్ చేస్తున్నాను, ఇంకా టైం ఉంది కదా మళ్ళీ దీంట్లో చేరడానికి అని. చేరుతున్నప్పుడు నిజానికి ఇంకా వెళ్ళిపోమన్నారు నన్ను. నీకు పని రాదు, అయ్యో,
అంటే పేస్ట్ చేయడం, ఆర్టికల్స్ తీసుకొచ్చి పేస్ట్ చేయడం, హెడ్డింగ్స్ రాయడం, అట్లా కూర్చొని చూస్తూ ఫొటోస్ అని పేస్ట్ చేయడం. సితార పత్రిక కదా, హీరోలది హీరోయిన్లది కట్ చేసి పేస్ట్ చేయడం, దాన్ని మళ్ళీ పీకడం, మళ్ళీ అదంతా చిరాకు పనిగా అనిపించేది. వీలైనప్పుడు లైబ్రరీలో కూర్చునేవాడిని, లేకుంటే ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అట్లా 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 విపులలో, చతురలో, సితారలో కార్టూన్స్ వేయడం స్టార్ట్ చేశాను వాళ్ళ అవసరాల కోసం. కార్టూన్స్ వేయడం స్టార్ట్ చేస్తే ఆ కార్టూన్స్ రామోజీరావు గారు చూశారు. చూసి మన దగ్గర ఎవరన్నా ఇట్లా వేసేవాళ్ళు ఉన్నారా, కార్టూన్లు వేసేవాళ్ళు ఉంటే చూడమని చెప్పి, అది చూశారు కదా ఆయన. చూసి ఫలానా ఆయన అని రవికిషోర్ అని ఉన్నారు, మాకు సీనియర్ ఆయన, అప్పుడు చీఫ్ ఉండేవారు. ఆయనకు చెప్తే ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. అది నాకు తెలియదు, చేసినట్టుగా తర్వాత చెప్పారు కానీ తెలియకుండా బాయ్ వచ్చి చైర్మన్ గారు పిలుస్తున్నారు. రామోజీరావు గారిని చైర్మన్ గారు అంటారు. అక్కడ పిలుస్తున్నారంటే చైర్మన్ గారి రూమ్లోకి ఎవడన్నా వెళ్తే వాడి తల తెగుతుంది అంతే. అలాంటి వాళ్ళనే పిలుస్తారు. అట్లా ఉండేది ఉద్యోగం పోవడం. నేనేం చేసిన నాకేం ఇబ్బంది లేదు, వచ్చి చదువుకుంటాను, హాయిగా చదువుకుంటాను, ఏముంది దానికి తేడా లేదు, దీనికి తేడా లేదు. అది కూడా ఒక ఈజీగా చేసేవాడిని, కాలేజీకి వెళ్ళినట్టే వెళ్తూ వస్తుండేవాడిని. కానీ జాబ్ కదా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఏమిటి అనుకొని వెళ్ళాను. ఆఫీస్ బాయ్ కూడా అడిగాడు, క్యా కియా అని అడిగాడు. అంటే ఏం అపరాధం చేశావు, ఏం తప్పు చేశావు, నిన్ను లోపలికి పిలుస్తున్నారు, అసలు నువ్వెవరు అన్నట్టుగా. నేనేం చేయలేదు, కుచిపినకియా అని చెప్పి లోపలికి వెళ్తే ప్రసన్నంగా అంతా బాగా మాట్లాడారు. నేను ఊహించుకున్నట్టుగా పరిస్థితి లేదు. కార్టూన్స్ చూసాను కొన్ని, వీళ్ళు కూడా చెప్పారు ఇది సంగతి. అదే అప్పుడు పాకెట్ కార్టూన్, ఇది సంగతి లేదు, ఈనాడని ఉండేది, పాకెట్ కార్టూన్ వేస్తామంటే ప్రయత్నిస్తానన్నాను. ప్రయత్నించి నాకు 4-5 చూపెట్టు వేసి అన్నారు. మళ్ళీ వారం దాకా వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియదు, నేరుగా వెళ్ళలేం కదా. అయితే మళ్ళీ ఆయనే పిలిచి ఏమైనాయంటే భయం వేసింది, రాలేకపోయాను మీ దగ్గరికి, ఇదిగో ఇవి వేశానంటే ఇది బాగుంది అని చెప్పి ఇది రేపే, ఇది ఎల్లుండివే ఇట్లా చెప్పారు. అది అట్లా స్టార్ట్ అయింది. అంటే దీంట్లో కార్టూన్ వేయడం అనేది మీకు ఈ కళ ఉందని, లేకపోతే మీకు సెటరికల్ తత్వం ఉందనే విషయం గుర్తించింది ఎవరు ఫస్ట్? గుర్తించింది ఎవరా? నేను నన్ను గుర్తించుకోకుండా కార్టూన్లు ఎట్లా వేస్తాను? ఎవరి ద్వారా? ఇప్పుడు కార్టూన్లు వేస్తున్నాను కాబట్టి ఏం చేశారు, ఈ విపులకు వెయ్యి, సితారకు వెయ్యి, దీనికి వెయ్యి చూడు అని అడిగారు. ఎవరి ద్వారా నేర్చుకున్నారు? నాకు నేనే నేర్చుకున్నాను. ఎవ్వరు గురువులు లేరు. అవునా? ఎవ్వరు గురువులు లేరు. గురువులు ఉండరు, మీకు ఉండరు, నాకు ఉండరు, ఎవరికీ ఉండరు. మనకు ఒక బర్నింగ్ ఉంటుంది లోపల. బర్నింగ్ ఉంటే జర్నలిస్ట్ కావాలంటే అటే వెళ్తాం. ఎంతమంది వెనక్కు లాగిన ఫెయిల్ అవుతాము, సక్సెస్ అవుతాము. అది మన ప్రయత్నాన్ని, మనకున్న అవకాశాలను బట్టి ఉంటుంది. మీ ఊరు వెళ్దామా, లేకుంటే ఊరి నుంచి హైదరాబాద్ వద్దామా అనుకుని నడిచి బయలుదేరుతున్నారనుకోండి. రాహుల్ సాంకృత్య ఆయన బుక్స్ కోసం చైనాకు వెళ్ళారు నడుస్తూ. చైనా ఎటువైపు ఉంటుందో అంటే తెలియదు ఆయనకు, కానీ వెళ్ళి దారి తప్పి ఇంకో 500-1000 కిలోమీటర్లు ఎక్కువ నడిచి వెళ్ళారు. ఎవరు ఏది ఆయనకు చేసేది ఎవరు ఉండరు. ఇన్నర్ బర్నింగ్, మన లోపల బర్నింగ్ ఉంటుంది. నేను అక్కడ చేరిన తర్వాత ఆ పని నచ్చక కార్టూన్స్ వేస్తున్నాను. ఏవో చూశారు మిత్రులు కానీ సీనియర్స్ కానీ, చూసి దీంట్లో వేయమన్నారు. వాళ్ళ అవసరం ఉంటుంది అది. అక్కడ ఇంకొక ఆయన నాకన్నా ముందు పెద్ద కార్టూనిస్ట్ ఉండేవారు, పాపగారు అని చెప్పి, పెద్ద ఆయన పెద్ద కార్టూన్స్ మాత్రమే వేసేవారు, చాలా సీనియరు, అట్లా మెయింటైన్ చేసేవారు ఆయన. ఈ చిన్న కార్టూన్స్ కోసం ఆయన దగ్గరికి తీసుకెళ్లే ధైర్యం ఎవరు చేసేవాళ్ళు కాదు. సీనియర్స్ దగ్గరికి వెళ్ళలేరు కదా. అయితే ఏదో బాగా వేస్తున్నాడు, అది వేయిద్దాం అనుకొని ఇచ్చారు, వేశాను, వాళ్ళకి నచ్చాయి, పబ్లిష్ చేశారు. దాంట్లో ఎవరన్నా జర్నలిస్ట్ ఒక వార్త రాస్తే అప్పుడే ఫస్ట్ పేజీకి రాదు, లోపల పేజీలు వేస్తారు, లేకపోతే సింగిల్ కాలం వేయటం, డబల్ కాలం వేయటం, తర్వాత బాగుంది అనుకుంటే కనుక కార్టూన్ మొదటి పేజీలో రావడం అనేది అది ఈరోజు మనం ఏదో మామూలుగా మాట్లాడుతున్నాం కానీ. అయితే రామోజీరావు గారికి యూత్ మీద బాగా నమ్మకం ఉంటుంది.
తర్వాత ఉన్నే నన్ను ఏమనలేదు కదా, అంతకుముందు కార్టూన్స్ చూశారు నావి కొన్ని. తర్వాత ఆయన చేయాలనుకున్న ఇంటర్వ్యూస్ అన్నీ మాట్లాడేవన్నీ మాట్లాడారు. ఫస్ట్ పేపర్ చదువుతావా అని అడిగారు. నేను ఇంతప్పటి నుంచి చదువుతున్నాం పేపర్లు, పాలిటిక్స్ అంతా ఫాలో అవుతున్నాం, మేము చిన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నాం, చాలా చిన్నప్పటి నుంచే విషయాలన్నీ తెలుసుకుంటున్నాము. అప్పట్లోనైతే ఇందిరాగాంధీ ఎవరు, మినిస్ట్రీ ఎట్లా ఉండేది, ప్రెసిడెంట్ ఎవరు, ఇవన్నీ నోటి మీద చెప్పగలిగే వాళ్ళము, చెప్తున్నాము. ఏదో ఇంట్లో నేర్చుకుంటూ ఉంటాయి కదండి, శతకాలు కానీ ఇవి కానీ అవి కానీ అవి వస్తాయి. ఆయన నమ్మకం కుదిరేదాకా మాట్లాడారు నాతో. అది ఇంటర్వ్యూ అని చెప్పలేను కానీ మాట్లాడి వేయమన్నారు. వేసిన తర్వాత ఆ రోజు మిమ్మల్ని మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఒకటి ఫస్ట్ పేరేమిటి అదంతా అడిగారు. తెలుసుకున్నాను నేను, మన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నీ కార్టూన్స్ కూడా చూశాను అడిగారు, చెప్పి పేపర్ చదువుతావా అని అడిగారు. న్యూస్ పేపర్ ఫస్ట్ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతాను. ఈనాడు చదువుతామంటే ఈనాడే చదువుతాను, ఒకటే కదా దొరికేది, ఈనాడే చదువుతాను అంటే సరే భేష్ అన్నారు. ఈనాడే అంటే నాకు అవైలబుల్ ఉన్న పేపర్ అది. మేము తెప్పించుకునేది కూడా అప్పుడు ఈనాడే తెప్పించుకునేవాళ్ళం, ఇప్పుడు కూడా ఈనాడే తెప్పించుకుంటాం. ఇప్పుడు కొనుక్కుంటాం, అప్పుడు కొనుక్కునేవాళ్ళం, మధ్యలో కొనుక్కునేది లేకుండేది, వచ్చేది ఫ్రీగా వచ్చేది. ఈనాడే కొనుక్కుంటాం. ఈనాడు చదువుతాను. ఏ పేపర్ అంటే ఈనాడు అని చెప్పాను, ఈనాడే కాదు. ఆ రోజు అందుబాటులో ఉన్నది, నాకు అందుబాటులో ఉన్నది, నేను చదువుతా, అసత్యం ఎందుకు చెప్తాం, ఈనాడు చదువుతాం. సరే గుడ్ అని చెప్పి కార్టూన్స్ నీవు చూశాను, పొలిటికల్ వేయాలి కాబట్టి ట్రై చెయ్యి, ఇదివరకు ఏమన్నా ఉంటే చూడు అని చెప్పారు. నాకు తోచినవి నేను వేసాను. పొలిటికల్ అనేసరికి సీఎం, పిఎం ఇవే కదా ఉండేది జనరల్గా. ఆ తర్వాత విస్తృతి పెరుగుతూ ఉంటుంది, మనం ఎంత నేర్చుకుంటుంటే అట్లా బైడెన్ నుంచి లోకల్ దాకా వెళ్ళిపోతాం, అది వేరు విషయం. కానీ అప్పుడెంత, అది పాకెట్ కార్టూన్ అంటే అది పూర్తి పొలిటికల్ కూడా కాదు, సోషో ఎకనామిక్ ఇష్యూస్ తీసుకొని వేస్తాం. ఎక్కడన్నా నీళ్లు రాలేదంటే వేస్తాం, కరువు వచ్చిందంటే వేస్తాం. ఇది పొలిటికల్ సబ్జెక్ట్స్ అవునా కాదా వేరు విషయం, అదంతా ఆ పాలిమిక్స్ వేరు. వేస్తే ఆయనకు నచ్చాయి. అప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా రోజు వేస్తూనే ఉన్నాను. దాంట్లో మీకు ఒక సెటైర్ను అప్లై చేయాలనేది, సెటైర్ మీ దాంట్లో 70లో 80లో ఉన్న రాజకీయం వేరు, 90లో రాజకీయం వేరు, 2000 సంవత్సరం వేరు, ఈ 2000 తర్వాత చాలా చాలా మారిపోయింది. నిత్య నూతనంగా మీ కార్టూన్ ఎప్పుడు చూసినా సరే దాంట్లో కొత్తదనమే. ఈ కొత్తదనానికి మీ సాధన మాకు చూస్తే చాలా అద్భుతంగా షార్ప్, ఒక మెరుపు మెరిచిపోతుంది 2 లైన్లలో. దాని వెనుక మీ సాధన ఏమిటి? ఏం లేదండి, కార్టూనిస్ట్ అనేవాడికి సమాజంతో రాజకీయాలతో దగ్గర సంబంధం ఉండాలి. ఒకటి, వాడు ఒక ఎడిటర్ అయ్యి ఉండాలి. నా గురించి చెప్పట్లేదు, ఎందుకంటే వార్తను ఎట్లా చూడాలి, దాని మీద ఎలా కామెంట్ చేయాలి, ఏం చెప్పాలి అనేది కార్టూన్స్కి తప్పకుండా తెలియాలి. ఒక ఎడిటర్ అయ్యి ఉండాలి. తర్వాత ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉండాలి. ఆర్టిస్టే కాకుండా దాన్ని హ్యూమరస్ బొమ్మలు వేయాలి, క్యారికేచర్స్ వేయగలగాలి. దాన్ని ఎవరి బొమ్మనన్నా చూస్తే దాన్ని హ్యూమరస్గా వేయగలగాలి. ఓకేనండి. తర్వాత మూడోది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. తర్వాత టైంతో పరిగెత్తే లక్షణం ఒకటి ఉండాలి. డెడ్ లైన్స్ డూ నాట్ వెయిట్ ఫర్ ఇన్స్పిరేషన్ అంటారు. మన వాళ్ళకి నా ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు బొమ్మ వేస్తాను అని కూర్చుంటే, అట్లా ఆలోచిస్తూ కూర్చుంటే డెడ్ లైన్స్ అయిపోతాయి. న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, రేపు కూడా వచ్చేస్తుంది, ఎల్లుండి కూడా వచ్చేస్తుంది. ఆ డెడ్ లైన్స్ లోపల వెయ్యాలి, ఆ స్పీడ్ ఉండాలి. తర్వాత మారుతున్న సొసైటీ అంటే అప్పుడు ఉన్న మనుషులు వేరు, ఆహార్యం వేరు, అలంకరణలు వేరు, వేషభూషణాలు వేరు. ఇప్పుడున్న వాళ్లకు వేషభాషలు మారిపోతాయి కదా, బట్టలు మారిపోతాయి, మహిళలవి మారిపోతాయి, మగవాళ్ళవి మారిపోతాయి, భాష మారిపోతుంటుంది. నేను అక్కడ ఉన్నాను అనే బదులు ఇప్పుడు యూత్ అంతా నేను అక్కడ ఉండే అంటుంది. అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది ఫస్ట్ పర్సన్లోనే తీసుకుంటున్నారు. అది థర్డ్ పర్సన్, ఎవరన్నా ఉండేది అట్లా చెప్పడానికి తెలియదు, భాష మారిపోతుంది. తర్వాత సంస్కృత పదబంధాలు ఆంధ్రపత్రికలోను
ప్రభలో ఉన్నప్పుడు రాసినట్టు రాస్తే ఇప్పుడు నడవవు, ఏమీ అర్థం కాదు కదా. తర్వాత కార్టూన్ అంటే అదొక విజువల్ ఆర్ట్ అండి. అది ఇంటర్నేషనల్ భాషలో రెండు ఇంటర్నేషనల్ భాషలు ఏదన్నా ఉన్నాయంటే, ఏ భాష ఇతరేతర మనుషులు మాట్లాడే ఏ భాష ఇంటర్నేషనల్ భాష కాదు. స్మైల్ అండ్ కార్టూన్ ఆర్ట్, ఈ రెండు ఇంటర్నేషనల్ భాషలు. ఎందుకంటే మీరు కవిత్వం రాస్తారనుకోండి, ఎంతో గొప్ప కవిత్వం, శ్రీశ్రీ గారి కవిత్వం కానీ, గురజాడ అప్పారావు గారి కవిత్వం కానీ, ఏది చేసినా కూడా, పోతన పద్యాలు కానీ ఎంతో మధురంగా మనకుంటాయి. బాలరసాల సాల అట్లా చదివితే మనకు బాగుంటాయి. అది తమిళ వాడికి, హిందీ వాడికి, వారికి ఎట్లా ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమే కాదు, అది ఆ సౌండే నచ్చదు కదా. అట్లాగే నాట్యం, ఇతర కళలన్నీ కూడా ఏమిటంటే ఆ ప్రాంతానికి పరిమితం అయి ఉంటాయి. వేరాజ్ ఆర్ట్ మాత్రం అది ఇంటర్నేషనల్. ఆవు బొమ్మ వేసి లేకుంటే ఏనుగు బొమ్మ వేసి ఆఫ్రికన్కు చూపెట్టినా, ఇండియాలో చూపెట్టినా, లేదా యూరోప్లో చూపెట్టినా, అమెరికాలో చూపెట్టినా అది ఆవే కదా. అదొక్కటే అందరితో మాట్లాడగలదు. అండ్ స్మైల్, నవ్వు, అందరితో మాట్లాడగలదు. కాబట్టి విజువల్ ఆర్ట్ కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం, కార్టూన్గా చేసి జనం దగ్గరికి ఎలా వెళ్తాం. 2 రోజులు నువ్వు రాకపోతే స్టైల్ అయిపోతాం, పక్కన పడేస్తాడు. 40 సంవత్సరాల పైబడి సంవత్సరాలు 365 రోజులు సండే బుక్లలో కూడా మీ అవి ఉండేవి, కార్టూన్స్ ఉండేవి. అత్తలెక్కేసుకున్నా సరే కనీసం ఒక 15-20 వేల కార్టూన్లు వేసి ఉంటుంది మీరు. లేదు, రఫ్స్ అవి ఇవి మ్యాగజైన్స్కి వేసేవి, లోపలి బొమ్మలు వేసేవి, తర్వాత ఆర్టికల్స్కి వేసే కార్టూన్లు దాదాపు 1,00,000 దాకా ఉంటాయి. 1,00,000 దాకా ఉంటాయి. నేను నాట్ ఓన్లీ దట్, న్యూస్ టైమ్ అనే పత్రిక వచ్చేది కదా, అవును, మీకు గుర్తుందో లేదో, న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పత్రిక ఈనాడు నుంచి వచ్చేది. దాంట్లో వారం పంచతంత్ర, మహాభారత కామిక్స్ వేసాను, ఒకదాని తర్వాత ఒకటి. మహాభారత కూడా దొరుకుతాయి, బొమ్మలు దొరుకుతాయి. అవన్నీ కూడితే అంటే రోజు అనునిత్యం నేను 13 years వరకు, ఫర్ 13 years విదౌట్ ఏ హాలిడే వర్క్ చేశా. సండేస్ పొద్దునే 7-7:30కి వెళ్ళిపోయావాడిని ఇంటి నుంచి. రాత్రి ఎప్పుడవుతుందో తెలియదు. ఒకసారి రాత్రి 2కో 3కో వస్తుంటే దారి తప్పి డ్రైవర్ ఎటో తీసుకెళ్ళిపోయాడు. అవునా? నేను పడుకున్నాను, అంత లేట్ అయింది కనుక. డ్రైవర్ పోనీ అని వెళ్ళి, ఎందుకంటే షిఫ్ట్స్ మారుతాయి మా డ్రైవర్లు. ఓకే. షిఫ్ట్లో నాతో ఉండే డ్రైవర్ ఏమో నేను కిందకు వచ్చేదాకా ఉండి తీసుకొచ్చేస్తాడు, అయిపోతుంది. ఆ తర్వాత ఉంటే ఆయన ఎందుకు ఉండాలి పాపం, షిఫ్ట్ మారిపోతుంది, కొత్త డ్రైవర్ వస్తాడు, రాత్రి వచ్చే డ్రైవర్ వస్తాడు. అట్లా వెళ్ళిపోయాను. ఎక్కడ వెళ్ళిపోయారు? భువనగిరి దాటి వెళ్ళిపోయాం. అవి చిన్న జ్ఞాపకాలు అంతే. అయితే 13 years దాకా హాలిడే తీసుకోలేదు, ఇంట్లో ఏది పట్టించుకోలేదు, ఏ పెళ్ళికి వెళ్ళలేదు, ఇప్పటికి కూడా వెళ్ళను. ఏ పెళ్ళికి, తర్వాత పెళ్ళి ప్రభోజనం అంటారు కదా, పార్టీసు గిర్టీసు ఎక్కడ వెళ్ళాలి. ఒక కవి ఒక అద్భుతమైన కవిత్వం రాయాలన్నా, ఒక రచయిత మంచి పాట రాయాలన్నా తన విధ్వంసం కావాలి. ఇక మీ కార్టూన్ ఎందుకు బాగుందంటే మీరు ఎంత విధ్వంసమైనా అర్థమైంది. ఇంత విధ్వంసం అయితే నిర్మాణం కార్టూన్లో కనబడింది, కానీ మీరు ఎందుకు బయటికి కనబడలే ఈ 40 ఏళ్లలో? విధ్వంసం కాదు, విధ్వంసం చేశా. నెగిటివ్గా ఆలోచించి అంతేకాని ఏదో విధ్వంసుడిని అనో ఏదో కాదు, అవసరం కోసం ఎత్తుక్కోవడమే తప్ప. మీకు బయటికి వచ్చి ఇవాళ రేపు ఫలానా పని ఎవరంటే నేనే అని ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఓ సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టుకోవాల్సిందే. ఇంతని 10 మంది అరే బాగుంది పని, గుడ్ అని అంటే కనుక తమ ప్రతిభ ఏదో చూపించుకోవాలని ఒక తాపత్రయం ఉండడం తప్పు కాదు, ఉండాల్సిందే. ఈనాడు పత్రిక అంటే ఇక అనకూడదు కానీ గెజిట్, ఓ గవర్నమెంట్ డెసిషన్ మారాలే, ఇది జరుగుతుంది అనంటే కనుక ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉండేది. అలాంటి ఒక పత్రికలో ప్రధానమైన కార్టూన్ సంపాదకులు ఉన్న మీరు ఒక సభలోనో ఒక సమావేశంలోనో ఇవాళ చూసిన మిమ్మల్ని నేను ఇన్ని సంవత్సరాల తర్వాత, నేను ఎప్పుడో 84-85 నుంచి ఈనాడు పత్రిక నేను చూస్తూ ఉన్నా. నేను గజ్జల మల్లారెడ్డి గారు బహుశా ఈనాడు ఎడిటర్గా ఉండేవారు, దానికి కాస్త ముందు నుంచి నేను చూస్తూ ఉన్నా. కానీ మిమ్మల్ని నేను ఇవాళ చూసిన ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎందుకు బయట కనవలేదు? నా దురదృష్టం.
తర్వాత ఏమో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్కి ఎవరైనా మనిషి రాగానే పెద్ద ఆయన రాగానే నేను నా మీ బొమ్మ వేసాను దీని మీద సంతకం చేయండి. అది మన విలువే ఉంటుందండి. మన విలువే ఉంటుంది. మన విలువ మనం కూడా కాపాడుకోవాలి కదా. అవును నేను కార్టూనిస్ట్ను, నేను వేస్తున్నాను అనేటట్టుగా ఉంటుందా? నేను కార్టూనిస్ట్ను వేస్తాను, ఇది ఇవాళ మీ బొమ్మ వేసాను దీని మీద సంతకం పెట్టివ్వండి, అవార్డు ఇస్తారు, ఆ చిప్ప చేతికి పట్టుకొని వెళ్ళిపోతాను, అది ఒక్క చిప్ప నాకు ఇవ్వండి. ఏంటది? ఇప్పుడు ఏ అవార్డు అన్నా, గవర్నమెంట్ అవార్డుల దగ్గర నుంచి పద్మశ్రీల దగ్గర నుంచి, ఇది మాత్రం సీరియస్గా చెప్పదలుచుకున్నాను నేను, అవార్డు ఏ అవార్డు తీసుకోండి మీరు, ఇది పద్మశ్రీ కానీ ఇంకా ఏది భారతరత్న కానీ, భారతరత్నని పక్కన పెట్టండి, మిగతా అన్ని అవార్డ్సు ఆ ఆర్టిస్టో కళాకారుడో లేకుంటే విద్వత్తున్న మనిషో బతుకుకి ఏమన్నా చేస్తున్నాయా? నాన్సెన్స్ అవార్డులు కాకపోతే వాడు అన్నేళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాంట్లోనే పడి చచ్చి మళ్ళీ అదే ఉద్యోగం చేస్తూ మళ్ళీ అదే. నేను ఒక ఉదాహరణ ఎవరికి కూడా చెప్పాను. ఒకటి ఏదో డిఫరెంట్ వాద్యం వాయించే ఆయన, ఇన్స్ట్రుమెంట్ వాయించే ఆయన ఒకరు ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయనకు అంజయ్య గారు నీకేదో అవార్డు ఇస్తాము రమ్మని పిలిచారు. అంజయ్య అంటే ముఖ్యమంత్రిగా ఉండేవారు అప్పుడు, టి అంజయ్య అని పిలిచారు. పిలిస్తే 79, 80 కాలంలో ఆయన ఏమన్నారంటే, నాకు మీకన్నా ముందున్న ముఖ్యమంత్రులందరూ జలగం వెంగళరావు ఇచ్చారు, పివి నరసింహారావు గారు ఇచ్చారు, ఇంకెవరు ఉంటే వాళ్ళు ఇచ్చారు, నాకు అవార్డ్స్ ఇచ్చారు. కానీ ఇవాళ ఆయనకు అప్పుడు, నాకు ఇవాళ 65 ఏళ్ళు, ఈ 65 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా నేను ఊరూరా తిరిగి ఇది వాయించి వాళ్ళు ఏదో 4 డబ్బులు ఇస్తే తీసుకొచ్చి నా భార్యాపిల్లలు పోషించుకోవాలి, అది నా పరిస్థితి. నేను ఇవాళ గుంటూరు వెళ్తున్నాను, రాను, వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నారు. అదే మళ్ళీ వెళ్ళకుండా ఇంట్లో కూర్చునేటట్టు, ఆయన దగ్గరగా కావాలంటే ఎవరన్నా వచ్చేటట్టు, కనీసం ఇల్లు కట్టుకునేటట్టు, పిల్లలుంటే పెళ్ళిళ్ళు చేసేటట్టు, వాళ్ళకు చదివించేటట్టు, ఇవన్నీ ఏం అవార్డు? నాన్సెన్స్ అవార్డులు కాకపోతే. అందుగురించి ఏ అవార్డు ఇస్తామని వస్తే నో చెప్తా, నేను రాను, నేను తీసుకోను. ఒక్కసారి మీరు తల వంచి ఆ షాలో ఏది వేసుకున్నారంటే ఎప్పుడు తల వంచడం అలవాటు అవుతుంది. వీడు పిలుస్తాడేమో, ఆయన పిలుస్తారేమో, ఈయన పిలుస్తారేమో అని వాళ్ళతో టచ్లో ఉండడం, వాళ్ళకు ఫోన్లు చేయడం, వాళ్ళ బర్త్డేలకు తీసుకెళ్ళిపోయి మనం తిరిగి పూలు ఇవ్వడం, గుర్తిస్తారేమో, చెప్తారేమో, పిలుస్తారేమో, ఏదన్నా గవర్నమెంట్ పదవులు ఇస్తారేమో, ఇదంతా ఉంటుందండి. ఆర్టిస్ట్ అవన్నిటికీ లొంగకూడదు. లొంగినా కూడా బతికేమన్నా ఉందా? పోనీ లొంగుతాం, ఇస్తాం, అవార్డు తీసుకుంటాం. అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఒక ఆయన చెప్పారండి, బాధ కలుగుతుంది, నాకు చెప్పడానికి బాధ కలుగుతుంది, విన్నప్పుడు బాధ కలిగింది. పిల్లలు పరిగెత్తుకొచ్చారు, ఆయన ఏదో మెళ్ళు అవన్నీ వేసుకొని పూలదండలు వేసుకొని వచ్చి చిప్ప పట్టుకొని వచ్చేసరికి స్వీట్ ఇచ్చారా నాన్న అని అడిగారు. వాళ్ళు స్వీట్ తినలే ఎప్పుడు. మరి ఎందుకు అవార్డు? పాతి పెట్టడానికా? నాన్సెన్స్ అనిపించదా? తీసుకునే వాళ్లకు అంతే ఆలోచించాలి, ఇచ్చేవాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, 40 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కదా, పద్మశ్రీ ఇచ్చినప్పుడు ఇవ్వండి వాడికి. ఇక జీవితంలో మళ్ళీ ఇంకొకటి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండానో, ఇల్లు కట్టుకుంటే ఎందుకోనో, పిల్లల పెళ్ళికో చదువుకో పనికొచ్చేది, లేకుంటే బతుకుకు పనికొచ్చేది, బ్యాంకులో వేసుకుంటే 10 రూపాయలు నెలకొచ్చేది ఇవ్వండి. వాడి ఉద్యోగం తర్వాత చేతులు కాళ్ళు పనిచేయకపోయిన తర్వాత ఏమిటి? అవార్డులన్నీ పెట్టుకుంటే అవి డాక్టర్లా బాగు చేస్తాయా? తిండి పెడతాయా? కదా. కాబట్టి ఎవరు కూడా అవార్డులను నిరసించాలి. ఎవరు తీసుకోకుండా ఉంటే బుద్ధి వస్తుంది అప్పుడు. అంటే మీరు 13 సంవత్సరాలు పనిచేసింది, అంటే సెలవు లేకుండా 13 సంవత్సరాలు కాదు, 42 సంవత్సరాలు సెలవు వితౌట్ హాలిడే, 13 years. ఈనాడు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వినౌజ్లో అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చినాయి మీకు? ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఈనాడు ఏది ఇచ్చినా తీసుకోవడం నా హక్కు. సాలరీ తీసుకుంటున్నాను కదా, దాన్ని తీసుకోను అని ఎట్లా అంటాం? ప్రతిదీ తీసుకుంటాం, కానీ అవార్డ్స్ రివార్డ్స్ ఏమి తీసుకోలే. ఆయన ఏమన్నా ఇవ్వడం, పెన్నులు ఇవ్వడం, లేకుంటే బొమ్మలు ఇవ్వడం, అక్కడున్న బొమ్మ ఆయన ఇచ్చిందే, ఇది ఈనాడుది, తర్వాత పెన్నులు అట్లా ఇవ్వడం కానీ, ఎక్కడికన్నా ఇల్లు వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొచ్చినప్పుడు ఇవ్వడం, స్క్రోల్స్ అలాంటివి ఇవ్వడం, అంతేగాని ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఇంట్లో సర్వ వస్తువులు మన
ఏమన్నా తీసుకోవచ్చు, ఇది తీసి అక్కడ పెట్టవచ్చు, అది తీసుకొని టీవీ వాడుకోవచ్చు కదా ఒక ఇంట్లో ఉన్నప్పుడు. అట్లాగే నా హక్కుగా ఉంటుంది అది ఏదన్నా తీసుకోవడం. జీతం తీసుకుంటున్నాను కదా, జీతం తీసుకుంటున్నాను, కారు వాడుకుంటున్నాను, పేపర్లు తీసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాను కావాల్సింది. తప్పేముంది? అది అవార్డు ఎట్లా అవుతుంది? మీ బ్రదరో మీ ఫాదరో లేకుంటే చెల్లెలు అక్కనో రాఖీ కట్టినప్పుడు ఎప్పుడో మీకు ఏదన్నా ఇచ్చారనుకోండి గిఫ్ట్, తీసుకుంటే తప్పే ఉంటుంది. నాకు అన్నం పెడుతున్నారు కదా ఒకవైపు, అన్నం కూడా అక్కడి నుంచే వస్తుంది కదా. అన్నం లేకుండా రోజు నెల నెల ఒక అవార్డు ఇస్తున్నారు అనుకోండి, అర్థం ఉందా దానికి? బయటికి కనబడకుండా మీ కార్టూన్ మాత్రమే కనబడడం, కార్టూన్ మాత్రమే కనబడడం. ఇప్పుడు చాలామంది అజ్ఞాత కవులు మంచి పోయం రాస్తారు, ఎవరు రాసినో తెలియదు. చాలామంది ఉన్నారు అట్లా, అద్భుతమైన పాటలు, అద్భుతమైన బాణీలు, ఎవరు రాసినో తెలియదు మనకు. మీరు అట్లా ఉండాలని ఎందుకు అనుకున్నారు? నేను అట్లా ఏం అనుకోలేదండి. నా పని నేను చేస్తున్నాను, ఇట్లా పని చేస్తూనే ఉన్నాను. 85లోనో ఏమో అనుకుంటా, ఒక్కసారిగా జపాన్ గవర్నమెంట్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది నాకు. జపాన్ వెళ్ళొచ్చాను, గవర్నమెంట్ గెస్ట్గా ఉన్నాను. ఎక్కడ దిగినా మేయరో అదేంటి వాడి ఇంకా అసిస్టెంట్ ఎవరు ఉంటారు కదా, డిప్యూటీ మేయర్ వచ్చి తీసుకెళ్ళేవారు ఏ సిటీలో దిగినా. అక్కడ బుల్లెట్ ట్రైన్ ఎక్కాను, అక్కడ మినిస్ట్రీస్కు వెళ్ళాను, ఫ్యాక్టరీస్ చూశాను, స్కూల్స్ చూశాను, అన్నీ చేశాను. మన పని మనం చేస్తుంటే అదే మోకాళ్ళ మీద నడుస్తూ వస్తుందండి ఏదైనా అవకాశాలు. అది నమ్ముతాను నేను. నేను వెళ్ళి వెతుక్కోవడం, ఎవరినైనా భిక్షాపాత్ర పట్టుకొని అడుక్కోవడం మంచిది కూడా కాదు, ఎవరికి కాదు. కానీ ఒక పనిని 42 సంవత్సరాలు నిర్విరామంగా చేయడం అంటే ఆ సంస్థతో, ఆ పనితో, ఆ వ్యక్తి ఒక విడదీరాని అనుబంధం. అది ఏ అంశాలు ప్రభావితం చేయడం వలన మీరు అన్ని సంవత్సరాలు ఆ సంస్థలో పనిచేయగలిగారు? ఆర్కే లక్ష్మణ్ గారు 60 సంవత్సరాలు పనిచేశారు ఒకటే పత్రికలో, ఒకటే పని చేస్తూ, ఒకటే సీట్లో. నాకు కూడా అప్పుడప్పుడు సీట్లు మారాయి. ముందు చిన్న టేబుల్ ఉండేది, తర్వాత పెద్ద టేబుల్ వచ్చింది, తర్వాత రూమ్ వచ్చింది, ఇదంతా వేరు. కానీ ఆయన ఒకటే ప్లేస్లో 60 సంవత్సరాలు. ఏదై ఉంటుంది, ఒక ఇంట్యూషన్ ఉంటుందని మొదట్లో చెప్పాను. మనకు ఒక బర్నింగ్ ఉంటుంది, ఆ పనిని ప్రేమిస్తాం కదా. పనికి మంచి అవకాశాలు ఉన్నాయనుకోండి చేయడానికి, అక్కడే చేస్తాం, అక్కడే కూర్చుంటాం కదా. తపస్సు చేసేవాడిని అక్కడికి కూర్చొని ఇక్కడ తిరిగి ఇక్కడికి నుంచి చెట్టెక్కి ఇవి చేయరు కదండి కదా. ప్రశాంతంగా ఉన్న చోట, అన్ని అవకాశాలు చుట్టూ బాగా ఉన్న చోట చేస్తాము పని. ఏదో ఒక పని చెయ్యాలి ఒకటి. రెండోది అది నెట్టుతుందండి మనకు. ఆర్టిస్టులకు ఆర్ట్ అనేది నెట్టుతుంది. అంటే జైలు గోడల మీద కూడా ఆర్ట్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళను అడగండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు. జైలు గోడల మీద కూడా బొమ్మ ఎందుకు వేస్తున్నాడు, బాగా టెన్షన్లో ఎప్పుడు బయటికి వెళ్తాననేది హింస పడుతూ ఉంటాడు కదా. బయటి వాళ్ళు కూడా తన కోసం ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు బొమ్మలు కానీ ఏది కానీ ఎందుకు చేస్తున్నాడు, పుస్తకాలు ఎందుకు, పిహెచ్డీలు, ఎంఏలు, గ్రాడ్యుయేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇంట్యూషన్ నెట్టుతుంది. అది ఎవరో వచ్చి మనకు అవకాశం ఇచ్చారు, వీళ్ళు వచ్చి ఇచ్చారు, వాళ్ళు వచ్చి లాగారు, ఎవ్వరూ లాగరు, హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఫలానా ఊరికి వెళ్ళాలంటే మనం వెళ్ళడానికి బయలుదేరింది మనం, వాళ్ళు కాదు కదా. ఎక్కడ వాడికి దారి అడుగుతాం, దారి చెప్తాడు, దారి చెప్తే మనకు అవకాశం ఇచ్చినట్ట కాదు. దారి చెప్తే హెల్ప్ చేసినట్టు అంతే. థ్యాంక్స్ చెప్తాం, వెళ్ళిపోతాం. ఆయన కాకుంటే ఇంకొకరు చెప్తాం, ఇంకొకరు కాకుంటే మనం అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో దారిని ప్రయత్నిస్తాం కదా. మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసినప్పుడు మీకు దగ్గర 10 మంది ముఖ్యమంత్రులు ఎక్కువనే ఉంటారు. ఎక్కువే ఎక్కడండి, అంజయ్య దగ్గర నుంచి అంజయ్య గారి దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఎక్కువనే ఉన్నారు. ఇవాళ 2 రాష్ట్రాల వరకు ముఖ్యమంత్రుల దగ్గర మీకు ఎదురైన అనుభవాలు సహజంగా ఒకటో రెండో ఎక్కడ ఉంటాయి కదా. ఎవరిని వెళ్ళి కలవలేదు, ఎవరూ నాకు కలవలేదు. ఒకటేమో పర్సనల్గా ఒక్క ఎన్టీఆర్ గారిని మాత్రం ఒక పెళ్లిలో పక్కన కూర్చున్నాం. ఆయన చాలా మర్యాదగా లేచి నమస్కారం పెట్టారు. మీరు ఎవరో చెప్పిండాలి ఈనాడు కాటన్ శ్రీధర్ అని, ఎందుకంటే పరిచయాలు ఉన్నాయి మీకు అప్పటికి? చెప్పారు. అంతకుముందు పరిచయం లేదు, అదే కలిసింది కదా, ఫస్ట్ టైం కదా. చెప్పారు, ఎవరో తప్పకుండా చెప్తారు. చెప్పి పరిచయం చేసేసరికి లేచి నమస్కారం చేశారు. ఆయన ఊహించలేదు, చెప్పినా కూడా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, ఆయన సంస్కారం అది అంతే.
అది తర్వాత ఇంకెక్కడ ఏదో పెళ్ళిలో చంద్రబాబు నాయుడు ఒకసారి కలిశారు. అది కూడా పెళ్ళిలో మీటింగుల్లో వాటిలో నేను వెళ్ళలేదు, వాళ్ళు ఇంకెక్కడ కలవలేదు. ఇక కార్టూన్ విషయంలో ఏం మాట్లాడారు ఏమిటి అనేవి కొన్ని ఉంటాయి. కొందరు ధర్నాలు చేయించారు, ముఖ్యమంత్రులు కాదు, మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ధర్నాలు చేయించారు, కొన్ని ఆర్గనైజేషన్స్ ధర్నా చేశాయి, ఇట్లా అది ఉంటుంది. కేసులు పెట్టారు, కేసులంతా కూడా ఈనాడు ఎదుర్కొంటుంది, మనకు సంబంధం ఉండదు. ఒక్కసారి బయటికి వెళ్ళిందంటే మనిషి మీద నెట్టేరు, ఆర్గనైజేషన్ ఎదుర్కొంటుంది, కేసులు బాధ్యత సంస్థది అంతే. అట్లా ఇబ్బందికరమైన వాతావరణం ఒకటి ఉన్న సందర్భాలు చాలా వచ్చాయి. పోలీసులు బెదిరించారు, పోలీసు వంక మామూలు ఆయన బెదిరించారు. సారా ఉద్యమం చేస్తున్నప్పుడు సారాంశం అనే కార్టూన్స్ 240 కార్టూన్స్ వేసాను వరుసన సారా మీదే. అప్పుడు కూడా సారా వాళ్ళు సారా కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, ఎవరో ఫోన్లు వస్తాయి, భయపెడతారా అంటారు. అనేది వెర్బాటం పూర్తిగా గుర్తులేదు. మానేస్తావా లేదా, ఏమనుకుంటున్నావు, అట్లాంటి మాటలు ఉంటాయి. లేక మీకు సన్మానం జరపాలి అంటారు. సన్మానం అంటే దానికి 2 అర్థాలు ఉంటాయి. ఉంటాయి, ఎందుకంటే 40 ఏళ్ళు పనిచేస్తున్న. మీ సమాధానం ఏమిచ్చేది వాళ్ళకి? మీరు సమాధానం ఏమిస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకొని నాకెందుకు ఫోన్ చేయడం, చేసేవాడివి అంట. నేనంటే అదొక్కటే మాట అనేవాడి, ఇటు పోలీసులతోనైనా అటైనా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి, కింద మామూలు మనిషి దాకా, పోలీస్ కానిస్టేబుల్ దాకా లీగల్గా మనల్ని ఎవరు ఏమీ చేయలేరండి. మనల్ని అంటే జర్నలిస్టులని కాదు, కామన్ మ్యాన్ను కూడా. మనం ఎంతో ఒక జర్నలిస్ట్ అంతే, కామన్ మ్యాన్ అంతే, కామన్ మ్యాన్ అంతే, జర్నలిస్ట్ అంతే. వీడికేం ఎక్కువ కిరీటాలు ఉండవు, కొమ్ములు ఉండవు. కానీ అయితే ఏమీ చేయలేరు లీగల్గా. ఇల్లీగల్గా ఏమన్నా చేయొచ్చు, అది చేస్తే ఎవరు ఏం చేయలేం కదా. రాజీవ్ గాంధీని పక్కనున్న దగ్గరికి వచ్చి చంపేశారు, ఇందిరాగాంధీని పక్కనున్న వాళ్ళే చంపేశారు. ఎవరైతే రక్షిస్తారనుకున్నా వాళ్ళే అప్పుడు ఎవరు ఏం చేయలేం. మన చేతిలో ఏముంటుంది? అంటే పోలీసుల నుంచి వచ్చిన బెదిరింపులు ఊరికి ఒకసారి ఎవరో చేశారు. పోలీసు అంశం మామూలుగా జాగ్రత్త, పోలీసుల పైన కార్టూన్ లేదని. అదే పోలీసులు విచిత్రంగా నావి 100 కార్టూన్స్ తీసుకొని బుక్ వేశారు. పోలీసుల పైన వేసిన కార్టూన్సే, డోంట్ లాఫ్ అని ఏదో పేరు పెట్టారు, దానిపైన కార్టూన్స్ బుక్ వేశారు. ఎందుకట? ఊరినే వేశారు. పోలీసుల మీద వచ్చిన కార్టూన్లతోని, నా కార్టూన్లతోని 100 కార్టూన్స్తోని బుక్ వేశారు. అంటే జనరల్గా కార్టూనిస్టులు కనబడరు, వాళ్ళు కనబడరు కానీ వాళ్ళ పని కనబడుతుంది. ఇప్పుడు మీరు కొంతమంది ధర్నాలు చేయించారు అన్నారు కదా, మీరు వేసిన కార్టూన్, ఏ కార్టూన్ విషయంలో ఎవరు ధర్నా చేయించారు? అది అప్పుడు చిరంజీవి పార్టీ ఏదో ఉండే, చిరంజీవి పార్టీ వాళ్ళు చేశారు. ప్రజారాజ్యం వాళ్ళు ఒకసారి చేశారు. తర్వాత తెల్ల బట్టలు వేసుకొని కూర్చుంటారు కదా అమ్మాయిలు, శోకస్థాన సహస్రాని భయస్థాన శతానిచ అని అంటారు. అంటే దుఃఖపడాల్సిన 100 జీవితంలో 100 చోట్ల దుఃఖపడాల్సి ఉంటుంది, 1000 చోట్ల భయపడాల్సి ఉంటుంది అని చెప్పి. దివసే దివసే మూడ నా విశంతి పండిత అని. వాటికి భయపడ్డామంటే అయిపోతుంది మన పని. భయపడకూడదు, భయపడకుండా ముందుకెళ్తేనే జీవితం కొనసాగుతుంది అని ఆ శ్లోకం అర్థం. అయితే మూడులు మాత్రం భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. భయపడ్డామంటే అయిపోతుందండి. అవి పెద్దగా లెక్క పెట్టడం కానీ, రేపటి గుర్తుంచుకోవడం కానీ అదంతా చేయొద్దు. మతవాదులు చేస్తారు, కులవాదులు చేస్తారు, తిక్క ఎక్కిన వాళ్ళంతా కూడా చేస్తుంటారు, కొన్ని రకాల తిక్కలు ఉన్నవాళ్ళు. దానికి పెద్ద ఇది మా లీడర్కి ఇట్లా అంటావా, మా లీడర్ పైన వేస్తావా, అట్లాంటి తిక్కలు ఉంటాయి కదా. మా మనుషుల్ని ఇట్లా అంటావా, మా నాయకుడిని ఇట్లా అంటావా, అట్లా చేస్తుంటారు. చాలానే జరిగాయి 40 ఏళ్లలో గుర్తుపెట్టుకునేది. కొన్ని అయితే నేను వెనకాల ఎక్కడో కూర్చునేవాడిని కాబట్టి ముందర ఏం జరుగుతుందో కూడా తెలిసేది కాదు. 1-2 సార్లు తెలుస్తుంది, ఎవరో వచ్చి చెప్తారు ఇట్లా జరుగుతుందని చెప్పి. మీరు ఈనాడులో 42 సంవత్సరాలు, రామోజీరావు గారు మీ ఇద్దరి సాన్నిధ్యం, మీ అనుబంధం తెలియదు చెప్తే తప్ప. మీ వీడియో ఒకటి చూసిన నేను, చాలా మంచి విషయాలు ఉన్నారు. కింద కామెంట్లు కూడా చదివిన నేను, చాలా అద్భుతమైన కామెంట్స్ వచ్చినాయి, అప్లాజ్ ఉంది దానిలో. అంటే ఎట్లాంటి ఏమంటారు, ఉద్యోగి, ఒక యజమాని, మంచి ఉద్యోగి అన్నట్లు. ఉద్యోగి యజమాని సంబంధాలు లేకుండింది మీ ఇద్దరి మొదట్లో ఉండిందేమో కానీ రాను రాను అది ఫేడప్ అయింది. లేదు,
మంచి అవినాభావ సంబంధమే ఉండేది. అయితే అది అట్లా 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 బలపడుతుందే కానీ తగ్గేదే ఉంటుంది. నన్ను నాన్న అని పిలిచేవారు ఆయన, అంతకన్నా ఎక్కువ ఏం కావాలి పేరు లేదు, నాన్న అని పిలవటమే. పిలవడం. మరి బయట ఏదన్నా ఎవరన్నా ఏదన్నా చెప్పుకోవచ్చు కానీ అదంతా అసత్యం. తర్వాత 1 ఇయర్ పాటు నాకు ఆయన క్యాంటీన్, ఆయన కిచెన్ నుంచి లంచ్ వచ్చేది 1 ఇయర్ పాటు. నేను ఫిలిమ్స్లో ఉన్న అన్ని రోజులు అక్కడి నుంచే వచ్చేది. అది ఎవరికి తెలియదు. ఎవరో ఏదో బుక్లో రాశారు ఆ విషయం, ఆయనకి ఎట్లా తెలుసు అని విచిత్రపోయా. ఇక అట్లా ఉంది అంటే ఇంక బయట ఏమన్నా చెప్పుకుంటే దానికి నేను బాధ్యుడిని కాదు కదా. నేను ఎవరికైతే చెప్పలేదు, ఎవరి విషయంలో కూడా నెగిటివ్ ఏం చెప్పను, ఎప్పుడు చెప్పను. అయితే కోపం వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటివి తిక్క పనులు పిచ్చి పనులు జరిగినప్పుడు మాత్రం వస్తుంది కదా. కార్టూన్ అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. ముందు చిన్నదే కానీ 18th సెంచరీలోనూ తీసుకుంటే అది చిన్న సబ్జెక్టే, కానీ కార్టూన్ అనేది విస్తారంగా పెరిగింది. అసలు కార్టూన్ అంటే ఏమిటి, దాని పుట్టుకేమిటి, అది ఒకవైపు హిస్టరీ, ఒకవైపు థియరీ కూడా అట్లాగే పెరిగింది. కార్టూన్ అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, అది ఒక సీరియస్ విషయం కూడా. ఇప్పుడు కార్టూన్తో నవ్వుతాం కానీ కార్టూనిస్ట్ ఎంత వేదన పడుతున్నాడు, ఎంత సీరియస్గా ఉన్నాడు, ఎంత సీరియస్గా అక్కడ పనిచేస్తున్నాడు, జుట్టు పీక్కున్నాడు ఐడియా కోసం, ఒక చిన్న ఐడియా కోసం అనేది పబ్లిక్ తెలియదు. అయినా ఇంట్లో కూడా మనం చూస్తాం కదా, వంట కోసం వాళ్ళు లేడీస్ ఎంత కష్టపడతారు. మనం హాయిగా తిని ఇంకా కామెంట్స్ పాస్ చేస్తాం, ఇది బాగాలేదు అది బాగాలేదు. అట్లాగే అది వేరు విషయం, అది వాళ్ళ హక్కు, చేయొచ్చు. అట్లాగే బాగాలేకుంటే చేస్తారు, కానీ అది పెద్ద సైన్స్, ఒక థియరీగా డెవలప్ అయిందండి. ఇప్పుడు నాన్న అని పిలిచేవారు, ఇది వారి భోజనం అంటే అది తండ్రి కొడుకు ఉన్నట్లే, అందులో ఏం లేదు సంబంధం. కోపం వచ్చినప్పుడు మీరు కోపగించుకునేవారా? ఎప్పుడూ లేదు. నేనైతే కోపం చూడలా, నా పట్ల కోపం చూడలా. ఆయన కోపం ఏదో చూశాను కానీ నా పట్ల చూడలా. ఆయనకు 2 రకాలు ఉంటుంది. ఒకడిని వెంటనే ఫైర్ చేసేసి ఆ కోపం ఇటువైపు తిరిగితే ఉండదు, అది అంత ఇంటర్చేంజింగ్ ఇది ఉండేది. ఎప్పుడు కోపడలే. మిగతా వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు, ఆర్టిస్టులతో వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఆయన సాధారణంగా శ్రీధర్ని ఏమన్నంటే వీపు పగులుతుంది అని ఒక మీటింగ్లో చెప్పారు ఆయన, తిరుపతిలో ఓపెన్గా అందరూ అక్కడ వాళ్ళు, నేను అక్కడ లేను. చిన్న విమర్శించిన వీపు పగులుతుంది. ఎందుకని అది వచ్చింది మాట? అది ఎవరో ఏదో అని ఉంటారు, నాకు తెలియదు కదా. ఈ మాట అట్లా 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 నా దాకా వచ్చింది. అదే సత్యమా అర్ధ సత్యమా అసత్యమా కూడా నాకు తెలియదు. ఏదో సందర్భం వచ్చి ఉంటుంది, మీ దాకా వచ్చిందంటే నిజమే అనుకుంటాను కదా చెప్పిన మనుషులను బట్టి. సాధారణ మనం కనబడనప్పుడు, మనం వినబడనప్పుడు మన గురించి ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటారు. ఖచ్చితంగా అది వాళ్ళ హక్కు కూడా. బజార్లో నిల్చున్నప్పుడు అనుకోవచ్చు. రామోజీరావు గారు ఒక కార్టూన్ విషయంలో ఇది ఇట్లా ఉంటుంది, ఇది దీని మీద మీ ఇద్దరి మధ్య చర్చలు జరిగేవా? చర్చలు ఉండవండి. అక్కడ పద్ధతి ఏముండేదంటే, నేను మొత్తం పేపర్లు చదివేవాడిని, టీవీ చూస్తూనే ఉండేవాడిని, టీవీ ఓపెనే పెట్టుకునేవాడిని, తలుపేసుకునేవాడిని ఎవ్వరు రాకుండా. తలుపేసుకొని అవన్నీ చూసుకొని క్రోడీకరించుకొని ఎడిటోరియల్స్, సమ్ టైమ్స్ ఆర్టికల్స్ అవన్నీ కూడా చదువుకొని అవైలబుల్ పేపర్లు 8-9 పేపర్లు తెప్పించుకునేవాడిని. సాధ్యమైనన్ని చదివేవాడిని. ఏ దాంట్లో ఆర్టికల్ బాగుంటే ఆ దాంట్లో చదువు. అయిన తర్వాత ఒకటి క్రియేట్ అవుతుంది మైండ్లో ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. అంటే ప్రాసెస్ చెప్తున్నా, కార్టూనిస్ట్లకు ఎట్లా ప్రాసెస్, ఒకటి ఐడియా, అది పేలేది కావచ్చు, తీసి పారేయచ్చు, కానీ ఒక షేపు, ఒక వేగ్ షేప్ తయారవుతుంది. దానికి ముక్కు మొహం అదంతా ఉండదు, కానీ ఒక షేప్ ఉంటుంది, దయ్యం షేప్ లాగా. అప్పుడు ఏమవుతుంది, దాన్ని సాన పట్టుకొని 3, 4, 5, 6, 10 వేస్తాం. నేను వేసేవాడిని. వేసిన తర్వాత ఇది బాగాలేదు, ఇది దానికి నప్పలేదు, ఇది నెగిటివ్ ఒపీనియన్ ఇస్తుంది, ఇవన్నీ చించి పారేయడం. వి త్రో ఆల్ అవర్ ఫెయిల్యూర్స్ ఇన్ డస్ట్బిన్ అంట. మన ఫెయిల్యూర్స్ అన్నీ డస్ట్బిన్లో పడేయడం. విజయమే చూపెడతాం. ఎందుకంటే విజయం ఎందుకు చూపెడుతున్నామంటే, మనం దున్నపోతును అమ్మాలన్నా దాన్ని ఆ రోజు కడిగి దానికి ఇంత నూనె పెట్టి అమ్ముతాం కదా. మన బెటర్ ఫేస్ చూపెట్టడానికి ప్రయత్నిస్తాం కదా. బయటికి వెళ్ళినప్పుడు అంత రెడీ అయ్యి వెళ్తాం, బెడ్రూమ్లో ఇంకో రకంగా ఉంటాం, మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటాం కదా. అట్లా బెటర్ సెలెక్ట్ చేసుకొని ఆయనకు చూపెట్టేవాడిని, ఆయన దాంట్లో బెటర్ సెలెక్ట్ చేసేవారు.
డిస్కషన్స్ పెద్దగా ఉండేవి కావు. ఎడిటోరియల్కి ఆయన డిస్కస్ చేసేవారు, ముందే బ్రీఫింగ్ ఇచ్చేవారు. ఎడిటోరియల్కి మొత్తం బ్రీఫింగ్ ఇస్తారు, తర్వాత కూడా చదువుతారు, వాళ్ళు రాసిన తర్వాత కూడా ఏమి రాయాలనో చెప్పడం, రాసిందని చదువుతారు. ఎక్కడ ఇది కాకుండా ఇదేమో ముందు నేను వేసిన తర్వాత ఆయన చూసి ఆయన సెలెక్ట్ చేస్తే ఇవి బాగున్నాయంటే వాటిల్లో ఒకటి వేయడం, లేదా ఒకటే ఇస్తే ఒకటే వేయడం, అది చేసేవాడిని. ఇంకెవ్వరు చూసేవాళ్ళు ఉండరు. రేపు పబ్లిష్ అయిన దాకా ఎవరికి తెలియదు ఆ కార్టూన్ ఏమిటి అనేది, ఎవరికి తెలియదు. ఇది బాగుంది, ఇది మారిస్తే బాగుంటుంది అని కూడా సూచన లేదు మీకు ఆయన నుంచి? లేదు, మళ్ళీ వేయమనేవారు అంతే, బాగాలేదనేవారు అంతే, మళ్ళీ వేస్తా. క్యారికేచర్లోన పదబంధాల 2 లైన్లు, ఒకటే లైన్ ఉంటుంది కదా ఒకసారి జోకు కింద క్యాప్షనే కాదండి, బొమ్మ ఉంటుంది కార్టూన్ అంటే, అది మనం ఎప్పుడు విస్మరించకూడదు. బొమ్మలో ఎక్కువ ఉంటుంది. క్యాప్షన్ ఎందుకు రాస్తామంటే మనకు సంభాషణ అనేది మనిషిలో ఉంటుంది, మనుషులు సంభాషించుకుంటాం, క్యాప్షన్ ఉంటుంది. కానీ ఒకటే క్యాప్షన్ అయినంత చిన్నది రాయటం, అది ఇది కలిసి కార్టూన్ అవుతుంది. దీని పట్లనా దాని పట్లనా అని ద్వైధీభావం చూపలేము దాన్ని. బాగా ప్రేమ కలిగినప్పుడు, తను ఊహించని విధంగా అద్భుతంగా కార్టూన్ వచ్చినప్పుడు మనకు బాగా నవ్వుస్తే విపరీతంగా నవ్వుతాం, సంతోషంగా హగ్ చేసుకుంటాం, బా వండర్ఫుల్ అంటాం. ఈ అనుభవాలు ఉన్నాయి వారితో మీకు? తప్పకుండా అండి. ఎవరైనా వస్తే వాళ్ళకి అందరికీ చూపించేవారు, తెల్లవారు కూడా చూపించేవారు. మన కార్టూన్ చూసేవారా అని అడిగేవాళ్ళు వేరే వాళ్ళను. తప్పకుండా. తర్వాత ఆర్టికల్స్ రాసేవాడిని, వాటిపైన కూడా రాసేవారు. హ్యూమర్ ఆర్టికల్స్ 500 పైన రాశాను, పొలిటికల్ ఆర్టికల్స్ రాశాను. మీరు పండితులు? అది అంత కాదండి. పండితులు అంటే మన తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు, అది అంతా కాదు. ఉన్న దాంట్లో ఏరుకోవడం. మా బాబు పేరున రాసేవాడిని, చికిత అని వచ్చినా అది నాది. ఓహో, మీ అబ్బాయి పేరుతో రాశారా? వాడి ముద్దు పేరు చికిత, సిద్ధార్థ, కానీ చికిత అని చిక్కి అని పిలుస్తాం. ఆ చికిత అనే పేరుతోనే రాసేవాడిని. సెటైర్, అది కూడా సెటైర్, పొలిటికల్ సెటైర్, ఖచ్చితంగా పొలిటికల్ సెటైర్. చాలా ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఈనాడులో ఉన్న ప్రతి దశ, ఆ దశలో మీరు ఉన్నారు? ఉన్నానంటే 81 నుంచి కార్టూన్స్ వేస్తున్నానండి, పాకెట్ కార్టూన్స్. అప్పటి నుంచి 2001 అంటే 40 ఇయర్స్ కార్టూన్స్ వేసాను, 42 ఇయర్స్ అక్కడ పనిచేశాను. రామోజీరావు గారు అంటే ఆయన దగ్గరికి పోవాలంటేనే భయపడతారు, ఆయన వచ్చినప్పుడు ఎవరు ఇక్కడ కనబడరు, గడగడలాడిపోతారు, దడదడలాడిపోతారు అంటారు. స్వతహాగా అతనే పండితుడు, భాష మీద పట్టున్న వ్యక్తి. ఇవన్నీ బయట జరుగుతున్న ప్రచారాలా? ఇవన్నీ ఏం లేదు, అందరితో బాగా మాట్లాడతారు. లిఫ్ట్ దగ్గర కనిపిస్తే అందరినీ ఆయనతోనే తీసుకొని వెళ్తారు. మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పి లిఫ్ట్లో కూడా మాట్లాడుతుంటారు. నలుగురు వింటూ ఉంటారు. ఎప్పుడు భయాలు క్రియేట్ చేశారు ఆయన చుట్టూతా. ఒక రింగ్ ఏర్పాటు చేశారు, ఆ రింగులోకి వెళ్ళకుండా. రింగులోకి వెళ్ళిన వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. భయం క్రియేట్ చేశారు అంతే. అది నిజం. ఆయన చాలా సాఫ్ట్ అండి మనిషి. వర్క్ దగ్గర చాలా ఇది, పని దగ్గర ఉండాలి పద్ధతి, కాఠిన్యం ఉంటుంది. వర్క్ దగ్గర అంత ఆయనట్లాగా వర్క్ చేస్తారు, అంత కఠినంగా వర్క్ చేస్తారు. తాను కాల్చుకుంటున్నారా అన్నంత వర్క్ చేస్తారు. అసలు ఈనాడులో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్లే. ఒక గవర్నమెంట్ జాబే అది, గవర్నమెంట్ జాబే. 1వ తారీఖు నాడు జీతం. అవును, ఏది ఉన్నా కూడా బ్యాంకులో పడుతుంది అంతే. 30th పడుతుంది బ్యాంకులో. బేరం చేస్తారు ఆయన, తక్కువగా ఇవ్వచ్చు, కానీ తక్కువ ఇచ్చేది మాత్రం గ్యారంటీగా ఇస్తారు. ఒక వ్యక్తిని 42 సంవత్సరాల దగ్గరుండి పరిశీలించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి, మిమ్మల్ని ప్రభావితం చేసిన విషయాలు, ప్రధానంగా మీరు నేర్చుకున్న విషయాలు ఏమన్నా? అక్కడ నా థియరీ డిఫరెంట్గా ఉందండి. మీకు చెప్పాను ఇప్పుడు. నన్ను నేనే తయారు చేసుకుంటాను, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ. నాకు ప్రభావాలు మీద నమ్మకం లేదు. ఎవరో ప్రభావం పనిచేస్తారు మన మీద. మనం ఒక పని చేస్తామని ఉంటుందండి, ఆ పనికి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకుంటాం కదా, కావలసిన వ్యక్తుల్ని కూడా తీసుకుంటాం మనం. వాళ్ళకు అవకాశం ఇచ్చినట్ట, వాళ్ళు ఎతుకుతున్నారు, మీకు వాళ్ళు కావాలి, వాళ్ళని తీసుకున్నారు కదా. ప్రభావం ఏముంటుంది? ప్రభావం అంటే అన్ని ప్రభావాలు ఉండాలండి. కొంచెంసేపు పడితే నా ప్రభావం మీ మీద పడాలి, మీ ప్రభావం నా మీద పడాలి, ఇంట్లో వాళ్ళ మీద పడాలి. ఇంట్లో మేము 6 బ్రదర్సు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకపు పనులు చేస్తున్నారు, ఎవరి ప్రభావం ఎవరి మీద ఉండదు. అట్లాగే పిల్లలు కూడా
మా తర్వాతి జనరేషన్ కూడా వాళ్ళు వేరు వేరు సెలెక్ట్ చేస్తారు. మీరు 6 అన్నదమ్ములు ఆయా రంగాలలో నిష్ణాతులే మీలాగా? నిష్ణాతులా, నేను నిష్ణాతున్నా అనేది విషయం నా నిర్ణయం అదేం చెప్పొద్దా? వేరు 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 నేను ఫీల్ అవుతున్నా ఈ వేరు విషయంలో. వేరు వేరు ఆ. కానీ ఏమవుతుందంటే అది ఎవరు వెళ్ళదలుచుకున్న దారిలో వాళ్ళు వెళ్తారండి. విన్నారా? ప్రభావం ఏముండదు. ఇప్పుడు 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, లేకుంటే రెడ్ మార్క్ వేస్తారని ఉందనుకోండి, రూల్ ఉందనుకోండి, అక్కడికి వెళ్తాం. మనం ఆ పని చేయాలి కాబట్టి కదా, రేపు జీతం వస్తుంది కాబట్టి వెళ్తాం. ఇంకొకరి ప్రభావంతో 10ంటికి వెళ్తున్నామా? నెససిటీ అంటాం కదండి. ఆ నెససిటీ మనల్ని అట్లా నడిపిస్తుంది. ఒకటి మన వ్యక్తిత్వం ఒకటి నడిపిస్తుంది. ప్రభావం ఎవరిది ఉండదండి, ఎవరిపైన ఉండదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, భార్య ప్రభావం భర్తపై విధి లేక ఉంటే ఉండొచ్చు, అవకాశం ఉన్నప్పుడు. 6 నెలలు వీరు వారవుతారని ఒక సామెత ఉంది కదా. ఈ సామెతలు ఏమిటి? అన్ని ప్రతికి వ్యతిరేకమైన సామెత కూడా ఉంది. ఆలస్యం అమృతం విషయం అంటారు, తొందరపడ్డవాడు ముందరపడటం అంటారు. కాంట్రడిక్టరీ, సెల్ఫ్ కాంట్రడిక్టరీ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో వెంటనే కాంట్రడిక్టరీ, ఎంతని వ్యతిరేకతలు ఉంటాయండి. అది అది ఉన్నంత మాత్రం పరమ సత్యమా? అది రాసినవాడు వాడి పరిస్థితుల ప్రకారం వాడు చెప్తుంటాడు. ఇప్పుడు చెప్పాను కదండి, ఆలస్యం అమృతం విషయం అంటే లేట్ చెయ్యకు అని అర్థం. తొందరపడ్డవాడు ముందరపడడు అని ఒకటి ఉంది. దానికి ఏముంది? దేన్ని నమ్ముతారు దాంట్లో చెప్పండి నాకు. మీ దాంట్లో కార్టూన్లలో భారతం, భాగవతం, రామాయణం ఇవి రాజకీయ నాయకులు ఆ సందర్భాలను పోల్చి చెప్పేవారు కదా. ఇట్లా చెప్తే జనానికి బాగా అర్థమవుతుంది అని ఒక అంటే ఎట్లా వచ్చింది నమ్మకం? ఎట్లా కుదిరింది? ఫస్ట్ కుదరటం నమ్మకం వెతుక్కోవడం అండి. నేను సూది దగ్గర నుంచి విసురాయి దగ్గర నుంచి రాకెట్ దాకా కార్లలో ఉపయోగించుకున్నాను. యజ్ఞయాగాదులు అలాంటివన్నీ కూడా కార్లలో ఉపయోగించుకున్నాను. భారతంలోని ఎపిసోడ్స్, ఇతర పురాణాల్లోనివి, ఇతిహాసాల్లోనివి ఎపిసోడ్స్ అవన్నీ ఉపయోగించుకున్నాను. ఎందుకు? ఎతుక్కుంటాం. మనం ఏదైనా పోగొట్టుకుంటే అంతటా వెతుకుతాం కదా, అట్లాగే ఇక్కడ దొరుకుతుందేమో ఐడియా, అక్కడ దొరుకుతుందేమో, అక్కడ దొరుకుతుందేమో అని వెతుకుతాం. బిక్షు ఏం చేస్తాడు? ఈ ఇంట్లో కాకుండా ఆ ఇంట్లో, ఆ ఇంట్లో కాకుండా ఆ ఇంట్లో వెతుకుతారు. అవన్నీ అక్కడ ఉంటాయి మా అరాల్లో. అక్కడ భారతం ఉంటుంది, అక్కడ రామాయణం ఉంటుంది, ఇక్కడ పంచతంత్రం ఉంటుంది, ఇక్కడ ఇంకేదో ఉంటుంది, ఇక్కడ రోకలు ఉంటుంది, ఇక్కడ రాకెట్ ఉంటుంది. నా ఐడియాకి సంబంధించింది ఏంటని వెతుక్కుంటాం కదండి. బుర్ర వెతుక్కుంటాం అంటే వెతికి ఏది దొరికితే అది వాడుకుంటాం. మనకు తెలిసినంత మేరకు. తెలియని విషయాలు వాడుకోలేము. ఇప్పుడు షేక్స్పియర్ నుంచి వాడుకున్నాం అనుకోండి, ఇక్కడ అర్థం కాదు. మనకు ఆ సందర్భాన్ని ఎట్లా వాడాలి కూడా తెలియకపోవచ్చు. ఇదేమో తెలిసింది కదా, తెలిసింది వాడుకుంటాం. సినిమాలు చూస్తారా మీరు? చదువుతారనే విషయం కార్టూన్ కానీ చదవవలసింది మీరే అన్నారు. 10-12 పేపర్లు చదువుతాను. సినిమాలు తక్కువ, చాలా తక్కువ. నేను గజల్స్ వింటానండి, ఉర్దూ గజల్స్ వింటాను. సినిమాలు చాలా తక్కువ. ఎన్ని చూసినా ఇప్పటివరకు మీరు? సినిమాలు ఎప్పుడో థియేటర్కి వెళ్ళింది అయితే 30 ఏళ్ల కింద ఒకసారి వెళ్ళాను. ఏ సినిమాలో? 30 ఏళ్ళ ఈనాడు వాళ్ళు సినిమా తీయగానే ఇన్వైట్ చేసేవాళ్ళు ప్రివ్యూ షోకు. దానికి వెళ్ళాను ఒకటి. ఆ తర్వాత ఈ మధ్య యుఎస్లో ఒక సినిమా చూసా, ఇక్కడ మా బాబుతో కలిసి ఒక సినిమా చూసా. మూడే కాదు, అంతకుముందు చూసా. నాకైతే మూడు సందర్భాలు చెప్పారు నాకు. అమెరికా ఆపేశానండి సినిమాలు, తక్కువే చూసేవాడిని, చాలా తక్కువ. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను ఆల్రెడీ. 13 సంవత్సరాలు హాలిడే తీసుకోకుండా వెళ్ళానంటే ఆ 13 సంవత్సరాలు చూడనట్టే కదా. ఒక దశాబ్దం మీద 3 సంవత్సరాలు చూడనట్టే కదా. తర్వాత అంతకుముందు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సినిమాల పట్ల. ఏవో గొప్ప సినిమాలని అందరూ మాట్లాడితే చూడడం తప్ప, ప్రతి సినిమా చూడాలి, అక్కడికి వెళ్ళి క్యూలో నించోవడం. ఇప్పుడైతే ఇక్కడే బుక్ చేసుకోవచ్చు, కానీ అప్పుడైతే క్యూలో నించోవడం, అట్లా జనంతో కలవడం పెద్దగా ఇష్టం ఉండదండి నాకు. ఏమంటే అర్థం ఏముంది? మీరు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారు? బాగుందని కదా, అది బాగుంటుంది నాకు. వచనంలో ఉన్న కవిత్వంలో మీ దాంట్లో అన్ని రకాల అంశాలు దాంట్లో ఉంటాయి కదా.
వచనంలో మంచి ఎక్స్ప్రెషన్స్ బాగున్న పోయిట్ తెలుగులో మీకు ఎవరిని బాగా ఇష్టపడేవారు? పెద్దగా తెలియదండి నాకు, పెద్దగా తెలియదు. నేను కొన్ని చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. హెచ్ఆర్కే బాగా రాస్తారు, హెచ్ఆర్కే గారు బాగా రాస్తారు వచనంలో, వచన కవిత్వం. కొంత ఆబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఆబ్స్ట్రాక్ట్ అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. నేను చిన్నప్పుడు అంటే 17-16 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయిటరీ రాసేవాడిని, పబ్లిష్ కూడా అయినా ఆ ఏజ్లోనే. అవి కూడా మర్చిపోయాను. మొన్న ఇప్పుడు మా అన్నయ్య తీసి బయటికి తీసి చూపెడితే నేను రాసిన అన్నట్టుండి ఫేస్బుక్లో పెట్టా. తర్వాత ఈ మధ్య యూఎస్లో ఉన్నప్పుడు మంచి బుక్స్ దొరికాయి లైబ్రరీకి వెళ్తే. నాజిమ్ హిక్మత్ ఆయన పోయిటరీ 2-3 ట్రాన్స్లేట్ చేశా. తర్వాత ఇంకెవరు, పాబ్లో నెరూడా, ఆయన బుక్స్, ఆయన పోయమ్స్ 1-2 ట్రాన్స్లేట్ చేశా. తర్వాత ఏమో పబ్లిష్ కాలేదు, జస్ట్ ఫేస్బుక్లో పెట్టి. తర్వాత ఏమో 2 బుక్స్ ట్రాన్స్లేట్ చేశా. ఒకటి జంగల్ బుక్ నాదే ఉంటుంది, దొరుకుతుంది తెలుగులో. తర్వాత ఏమో గొగోల్ది విలేజ్ గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ అనే పుస్తకం ట్రాన్స్లేట్ చేశా, డ్రామా. అది కూడా నాదే దొరుకుతుంది తెలుగులో. దొరుకుతుంది. పర్టికులర్ బుక్ షాప్స్ ఏమన్నా ఉన్నాయా? గాంధీ గారు ఐడియా ఉన్నారా మీకు? ఏ గాంధీ వారేశారు, రంగనాయకమ్మ ఆయన కాదు, ఏ గాంధీ యూనివర్సిటీ ఆయన వేశారు. యూనివర్సిటీగా క్లాసికల్ బుక్స్ ఏదో ఆయన వేశారు. అవి నావే దొరుకుతాయి బుక్స్. 25 years అయిందని ఈనాడు వాళ్ళు ఒక బుక్ వేశారు, అది కార్టూన్ బుక్ వేశారు. అది కాపీస్ లేవు, దొరకట్లేదు కాపీస్. తర్వాత ఈనాడులో ఇప్పటికి కూడా రిసెప్షన్లో నా బొమ్మలే పెట్టుంటాయి కార్టూన్స్ చుట్టూ, ఇంకా ఉన్నాయి. ఫిలిం సిటీలో, ఈనాడులో, రిసెప్షన్లో. తర్వాత అప్పట్లో ఏం చేశారంటే రామోజీరావు గారు లిఫ్ట్స్, కొత్త బిల్డింగ్ అక్కడ ఖైరతాబాద్లో కట్టినప్పుడు లిఫ్ట్స్ ఎక్కుతాం కదా, లోపలికి ఎంటర్ కాగానే తలుపులు మూసుకుంటాయి కదా, ఆ తలుపు తలుపుల పైన కార్టూన్స్ వేయించారు. అంటే ఎంబోజ్ చేయించారు ఇత్తడిలో. కానీ సంహౌ అవి కుదరలేదానికి. అవి పెట్టేసరికి లిఫ్ట్లో అడ్డు వంకొచ్చి తీసేయాల్సి వచ్చింది. అయ్యో వచ్చిన వాళ్ళంతా వెళ్తున్న వాళ్ళంతా నవ్వుతూ చూస్తూ వెళ్తారు కదా అనుకున్నా, అది ఫెయిల్ అయింది అని తీసి పారేశారు. అవి తీసేశారు, మొదట్లో పెట్టారు. జ్ఞాపకాలలో కూడా మీకు కార్టూన్ జ్ఞాపకం తప్ప ఇంకో జ్ఞాపకం కనిపిస్తలేదు. మనం గంట మాట్లాడినా అవును, అదే ప్రాపంచిక జ్ఞానం అంతా ఉంది. అంటే కార్టూన్ వేయడం అని మామూలు విషయం కాదు. అదే ఉంటుందండి, కార్టూనే ఉంటుంది. ఇంకా కార్టూన్ ఇస్తాం మాట్లాడితే, కార్టూన్ లేకపోతే వంకాయలు ఎట్లాగ వస్తారని మాట్లాడు. సాధారణంగా రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ అనుభవాలు ఎంతో రకరకాలుగా ఉంటాయి. మీకు ఇంటర్నల్ కమ్యూనికేషన్, అంతర్గత సంఘర్షణ జీవితంలో కార్టూన్లో ఆర్టిస్టులకు అట్లాగే ఉంటుందండి. ఏది పట్టదు, ఎవరన్నా మాట్లాడుతున్నా చిరాకేస్తుంది, అట్లా ఉంటుంది. అయ్యో ఏదో మిస్ అవుతున్నాం కదా అనే ఉంటుంది. అది చెప్పలేమండి, చెప్పలేని ఒక రకపు సిచ్యువేషన్లో ఉంటాం. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు యోగులు వాళ్ళు కూర్చుంటారు కదా స్పైక్స్ పైన, అట్లా కూర్చున్నట్టు ఉంటుంది నిరంతరం. అది వేసి వచ్చిన తర్వాత తృప్తి తీరుతుందంటే మళ్ళీ రేపు ఇలాంటిది వేయగలనా, రేపు ఫెయిల్ అవుతానేమో. ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ ఎప్పటికీ అంతే. అది ఎప్పుడూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా ఏదన్నా సంఘటన చూడగానే ఈ కార్టూన్ వేయగలిగేవాడిని కదా అని అనిపిస్తుంది. వేయట్లేదు, మానేశాను, గీత కూడా గీయట్లేదు, నేను గీయను కూడా. కానీ వదిలేశాను కదా, వద్దనుకున్న మరుక్షణం అదే క్షణం నిర్ణయం తీసుకొని బయటకు వచ్చేసాను. ఆయనకు చెప్పి వచ్చేసాను. చెప్పే ముందు ఒక డిస్కషన్ అవుతుంది కదా మీకు, సార్ ఇట్లా నేను అవుతుంది, ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది. ఏమవుతుంది, ఎందుకు అనుకున్నాం ఏమిటి అని అంటారు, వెళ్ళిరా అంటారు. అట్లా 22 సంవత్సరాల ఇది కూడా కార్టూన్ లాగానే చెప్తున్నారు, 2-3 మాటలే. అట్లా కాదండి, అట్లా కాదు. ఎప్పుడు కూడా ఇంకా 10 ఏళ్ళకు బయటకు వచ్చినా కూడా అదే జరుగుతుంది వేస్తున్నట్టయితే. తర్వాత స్టేలై
బయటికి రావడం ఎందుకు కదా, డైయింగ్ అన్నారు. వర్క్ చేస్తున్నప్పుడే బయటకు వస్తే ఇంకేమన్నా చేసుకోవచ్చు. నేను బుక్స్ రాయడం పెట్టుకున్నాను, పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. ఏ సబ్జెక్ట్ పిహెచ్డి? అదే కార్టూను, పాలిటిక్స్. దాంట్లో దాపరికం ఏముంది, కార్టూన్స్ ఇంపాక్ట్ ఆన్ పాలిటిక్స్ అనుకున్నాను. ఏదైనా యూనివర్సిటీ ఇస్తే ఇంకా అప్రోచ్ కాలేదు నేను ఎవరి దగ్గరికి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి కూడా తెలియదు. అది రాసుకుంటున్నాను. ఈ లోపల ఇంగ్లీష్లో ఒకటి, తెలుగులో ఒకటి ఆర్ట్ ఎలా నేర్చుకోవాలనే బుక్స్ రాశాను, పబ్లికేషన్కి ఇవ్వాలి. పబ్లిషర్స్తో కూడా మాట్లాడాను. లాస్ట్ కొన్ని స్కెచెస్ వేయాలి వాటి కోసం వెయిట్ చేస్తున్నా. ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ పిహెచ్డి దరఖాస్తు చేస్తుంటే యూనివర్సిటీ ఇవ్వదా? ఏ యూనివర్సిటీ అయినా ఏమో ఎందుకు ఇస్తుంది, దానికి కొమ్ములు ఉన్నాయా నాకు? అట్లేముంటుంది, ఇచ్చేది ఉంటే ఈ పాటికి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను నేను ఈ విషయం. వాళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు కదా, ఈ వైస్ ఛాన్సలర్ ఎవరో ఫోన్ చేసేవారు కదా. ఇప్పుడు నాకు అర్థం కాని రెండు విషయాలు, మీరు అన్నదా భావించకండి. మీకు డాక్టరేట్ రావాల్సి ఒకటి, ఏదో యూనివర్సిటీ ఇవ్వాలి, మీకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాల్సిందే. గౌరవ డాక్టరేట్ నేను నేను మీరు అన్నారు ఆ మాట, నాకు నీకు లేదు నేను అంటున్నాను. నేను ఎందుకంటే 42 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో నిష్ణాతులు, మామూలు వ్యక్తి కాదు, నిష్ణాతులైన వారికి ఇస్తారు కదా, అది మీకు మరి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు ఒకటి. రెండవది, ఈ అవార్డు అంటే ఏ అవార్డు ఇవ్వాలో మీకు నాకు తెలియదు. చాలా పెద్ద అవార్డు అండి. ఇంత మూట తీసుకొచ్చిస్తే తీసుకుంటా, డబ్బుల మూట తీసుకొస్తే ఖచ్చితంగా తీసుకుంటా, అవార్డు అని పేరు చెప్పి. చిప్ప చేతికిచ్చి పంపిస్తాము, అది ఎవరికైనా మంచిది కాదండి. మీరు ముందే అన్నారు ఆ మాట. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనం కూడా మీరు అన్నారు. కాబట్టి దాని మీద మీరు 42 సంవత్సరాలు కార్టూన్ అది వద్దు అని పక్కకు అనుకున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది మనకు. బ్యాక్ తిరిగి చూసినప్పుడు ఏమిటి నేను అన్నప్పుడు మీకు సమాధానం ఏంటి? మనం ఒక ఊరు వెళ్తున్నాం, ముందుకు నడుస్తున్నాం, ముందుకు వెళ్ళాలి, తొందరగా చేరాలి పేరెంట్స్ దగ్గరకో పిల్లల దగ్గరకో అనేది ఉంటుంది కదా. ముందుకే నడుస్తాం, వెనక్కి చూసుకుంటాం, ఇంత దూరం నడిచి వచ్చామని. అయ్యో ఇంత దూరం నడిచి వచ్చాను, మళ్ళీ వెనక్కు నడుస్తే బాగుండు అనుకుంటామా? అడుగడుగు ముందుకే పడాలి కదా. వెనక్కు చూసుకుంటే ఏమవుతుంది చెప్పండి? దుఃఖం తప్ప ఇంకేం మిగలదు. వెనక్కి చూసుకున్న ఎవడికి కూడా అయ్యో నాకు ఇది ఉండేది, అయ్యో నాకు ఈ బిల్డింగ్లు ఉండేవి, అయ్యో ఇట్లా ఉండేది, అయ్యో అమ్మ చేతుల్లో ఒళ్ళో పెరిగేవాడిని కదా, మళ్ళీ పెద్దవాడిని అయిపోయాను, అమ్మ నన్ను ఎత్తుకోలేదు అన్నట్టు ఉంటుందండి వెనక్కు చూసుకుని. ఒకటే వాడు దుఃఖం. నేను నా ఇంట్రోలో చెప్పిన, పాటలో గద్దరెట్లనో కార్టూన్లో మీరెట్లని. పాటకు పాండిత్యం అవసరం లేదు, కార్టూన్కు బొమ్మ చూసి కింద చదవనికి చాలు నవ్వుతారు. గద్దర్తో మీకు పరిచయం ఉన్నదా? గద్దర్ పరిచయం? గద్దర్ గారు ఒకసారి ఫోన్ చేశారండి, ఆయన ఏదో కవర్ పేజ్ ఇవ్వని ఫోన్ చేశారు. అయితే ఈనాడులో ఎట్లా ఉంటుందంటే బయట వర్క్ చేయకూడదు, సారీ అండి అని చెప్పాను. ఒకేసారి ఫోన్ చేశారు ఆయన పైన చాలా గౌరవం ఉంది నాకు, గొప్పవారు. గద్దర్తో నన్ను పోల్చడం కూడా చాలా అన్యాయం అది. ఎందుకంటే హీజ్ ఎ గ్రేట్ మ్యాన్. మనం అంతా గర్వించదగ్గ మనిషి. పాటలు విన్నారా? గద్దర్ పాటలు విన్నాను, చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఆయన పాడుతున్నప్పటి నుంచి వింటున్నాను. క్యాసెట్స్ కూడా ఉండేవి నా దగ్గర, క్యాసెట్ రూపంలో ఉండేవి. సీడీలు మళ్ళీ నేను కలెక్ట్ చేయలేదు, సీడీలు కానీ ఇప్పుడైతే పెన్ డ్రైవ్స్ వచ్చాయి కదా, అవి కలెక్ట్ చేయలేదు. కానీ క్యాసెట్స్ నా దగ్గర ఉండేవి గద్దర్ పాటలు. బండెనక బండి కట్టి ఎన్నిసార్లు విన్నాను, 100 సార్లు విని ఉంటాను. ఒక అమ్మాయి ఈ మధ్య వీణ మీద వాయించారు ఆ పాట, అది కూడా వింటాను, బండెనక బండి కట్టి. చాలా గ్రేట్గా పాడతారు, బాగా రాస్తారు. ఆయన అట్లా కొలవని కూడా లేవనుకోండి, ఆ యార్డ్ స్టిక్స్ మన దగ్గర ఉండాలి కదా, ఆయన సరిపోయే యార్డ్ స్టిక్స్. ముఖాముఖి పరిచయం లేదు, ఎవరితో లేదు. జర్నలిస్టులతో కూడా చాలా ఫ్యూ పీపుల్ నాకు పరిచయం ఉన్నవాళ్ళు, ఈనాళ్ళు కూడా తక్కువ మంది పరిచయం ఉన్నవాళ్ళు. 5, 6, 7, 8 ఉంటారు, అంతకన్నా ఎక్కువ మంది తెలియదు. ఎవరిని కలవలేదు, ఎవరికి దగ్గరికి వెళ్ళి మీరు తెలుసు కానీ మీకు ఎవరు తెలియదు. ఏమో ఒకటి అంటారు కదా, మోర్ పీపుల్ నో టామ్ ఫోల్ దెన్ టామ్ ఫోల్ నోస్ అని నేను తెలిసి ఉంటాను. గోరటి వెంకన్న గారి పాటలు విన్నారా? గోరటి వెంకన్న గారి పాట ఒకటి విన్నానండి, పల్లె కన్నీరు పెడుతుంది, అది నచ్చుతుంది నాకు. ఇంకొకటి 2 విన్నాను, పాడుతా తీయగాలు ఒకసారి పాడారు, అది విన్నాను, ఏదేదో గుర్తు రావట్లేదు, అది నచ్చింది. ఒక్కసారి లిఫ్ట్లో కలిశారు ఆయన,
ఫిలిం సిటీలో లిఫ్ట్లో కలిశారు గోరేటి వెంకన్న గారు, అంతే. శంకర్ నారాయణ గారు పరిచయం చేశారు. తర్వాత ప్రాంతీయ తత్వం అవన్నీ తీసుకొని ఎవరన్నా పాటలు పాడితే వీళ్ళ గురించి మాట్లాడట్లేదు, నాకు ఇష్టం ఉండదు, వినను, అస్సలు వినను. అదే జనరల్ సాహిత్యం. సరే, ప్రాంతం అనే విషయం నేను నా ఉద్దేశం లేదు, ప్రాంతం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సాహిత్యం వరకే నేను పరిమితం అవుతున్నాను, ఇంకా ఇతరేతర విషయాలు కావు, లిటరేచర్ వరకే. ఎందుకంటే కళాకారులకు సహజంగానే అది ఉంటుంది కదా, సున్నితత్వం. అది గోరేటి వెంకన్న గారు బాగుంటాయి పాటలు. నేను విన్నవి 2, 3 విన్నాను, ఒకటి మాత్రమే గుర్తుంది, మిగతా గుర్తులేదు. ఈయన అయితే చాలా విన్నాను, గద్దర్ గారు చాలా విన్నాను. పని చేస్తున్నప్పుడు ఆసక్తి కోసం ఆఫీస్లో పెట్టుకొని వింటాను, ఇక్కడ రాగానే వింటాను, పడుకునేటప్పుడు వింటాను, బుక్స్ ఇప్పటికీ? చదువుతూ వింటాను. ఇప్పటికంటే గద్దరు ఇప్పుడు వినట్లేదు, గజల్స్ వింటున్నాను. ఏమన్నా కొత్త పాటలు, పాత సాహిత్యం ఏమన్నా ఉంటే అది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వేస్తున్న వాళ్ళల్లో వచ్చిన దాంట్లో మార్పు కార్టూన్లలో అది పట్టుకోగలుగుతున్నారా? ఇప్పుడు వచ్చే కార్టూన్లలో అది కనబడుతున్నదా? నాది ఒకటండి, ఎవరిది వాళ్ళు నేర్చుకొని ముందుకెళ్తారు, వెళ్ళాలి కూడా. తర్వాత వాటిని ప్రతిదాన్ని వీళ్ళు బాగా చేస్తున్నారా, వాళ్ళు బాగా చేస్తున్నారని తూకం వేయడం ఎందుకు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదండి, ముందుకెళ్ళనివ్వండి. ఇప్పుడు ఏ కామెంట్ చేసినా కూడా అది డిఫరెంట్గా ఉంటుంది కదండి. నాకు అనడం కూడా ఇష్టం లేదు, చెప్పడం కూడా ఇష్టం లేదు. కానీ ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మోడర్నైజ్ అవ్వాలి, బాగా మోడర్నైజ్ అవ్వాలి. ఇప్పుడు కార్టూన్లు ఎట్లా వేస్తున్నారంటే, నేను పొలిటికల్ కార్టూన్ల గురించి మాట్లాడట్లేదు, మామూలుగా జనరల్గా కార్టూన్లు వేస్తున్న వాళ్ళతో మాత్రం బాగా వ్యతిరేకత ఉంది కొందరి పట్ల నాకు. వెనకటికి 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద, 75 ఏళ్ల కింద వేసినట్టుగానే ఆడవాళ్లను తక్కువ చేస్తూ వేయడం, మహిళలను కించపరుస్తూ వేయడం, మహిళల మీద కార్టూన్లు వేయడం, అది నాన్ సెన్స్, అది సంస్కారం లేకపోవడం, అది గట్టిగా చెప్తున్నాను. చెప్తున్నాను. తర్వాత మార్పు రాకపోవటం వాళ్ళల్లో ఎట్లాంటిదంటే, ఆహార్యం ఎంత మారిపోయింది, జెంట్స్లో కానీ లేడీస్లో కానీ బాగా మారిపోయింది కదా ఆహార్యం. ఆ ఆహార్యం మార్పు దాంట్లో ఇప్పటికీ కాంతం అని రాస్తున్నారు కొన్ని కార్టూన్లు, చూడండి, కాంతం ఎక్కడుంది? ఇప్పుడు కాంతం అని ఎవరికన్నా పేరు పెడతారా? మరి అట్లా ఎట్లా రాస్తున్నారు అంటే, ఇంకా 75 ఏళ్ల కింద ఉన్నారు, కడుక్కోలేదు, వాళ్ళని శుద్ధి చేసుకోలేదు. నెక్లెస్ రోడ్లో కూర్చొని ఇప్పుడు అమ్మాయి అబ్బాయి చీర కట్టుకొని నిండా కప్పుకొని కూర్చుంటుందా? కార్టూన్లలో అట్లా ఉంటుంది. తర్వాత భక్తు మహిళలను అగౌరవపరచడము, హస్బెండ్తో వంట వండిస్తుందని, హస్బెండ్ తలపైన కొడుతుందని, లేకుంటే టీవీలో కతుక్కుపోయి కూర్చుంటుందని. జాబ్స్ చేయట్లేదా? వాళ్ళు బయటకు రావట్లేదా? రాకెట్లు విమానాలు నడిపించట్లేదా? యుద్ధాల్లో లేరా? ఎక్కడ కళ్ళు మూసుకున్నారా? అది మాత్రం సంస్కారహీనం, వాళ్ళు మార్చుకోవాలి. నేను నా ఫేస్బుక్లో కూడా చాలాసార్లు పెట్టాను, అట్లా వేయకండి, కొంచెం మోడర్నైజ్ కావండి, కొత్త ఆలోచనలు వెతుక్కోండి, ప్రపంచం బయటకు వచ్చి చూస్తే ఎట్లా. ఏదో బాపు గారి కాలం కన్నా ముందు కార్టూన్లను తీసుకొచ్చి అవి అటు తిప్పి ఇటు తిప్పి వేయటం, ఇది పొలిటికల్ కార్టూనిస్ట్ల గురించి కాదు నేను మాట్లాడు, జనరల్. అది కూడా కొందరు, అందరు కాదు. స్ట్రెస్ అర్థమైంది, మీరు ఇంటెన్స్ దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం అర్థమైంది. ఇందులో ఎడిటింగ్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇందులో మీరు పొలిటికల్ కార్టూన్స్లో మీరు అనట్లేదు, అది కొందరు అన్నమాట అందరు చూస్తూనే ఉన్నాయి, ఎవరో తెలియదు, పేరు కూడా గుర్తులేవు, మహిళలు కించపరిచయం వస్తున్నమాట, నిజమే, అది వస్తున్నాయి. ఎందుకు రకరకాల ఎడిటర్లను కూడా అనాలండి ఇక్కడ, అట్లాంటి కార్టూన్లు పబ్లిష్ చేయకూడదు, వాళ్ళు కూడా చేయకూడదు. భవిష్యత్తులో మీరు మీ ఒకటి పిహెచ్డీ చేద్దాం అనుకుంటారు, ఇంకా ఏ కొత్త తరం పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ ఓవరాల్ అందరికీ ఏం నేర్పు? నాకు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఉందండి, రెగ్యులర్గా నడిపిస్తున్నాను. పిల్లలకు కాదు అది, పిల్లల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆర్ట్ నేర్చుకొని ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళు పిల్లలకు కాదు, నేను చెప్తున్నది పెద్దవాళ్ళకే. 15-16 ఇయర్స్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఆ పై వాళ్ళకే. నా దగ్గర స్టూడెంట్స్ 40 ఏళ్ల నుంచి ఉన్నారు, 40 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల నుంచి కాదు, 40 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నేళ్ల నుంచి? టీనేజ్ దాటాలి, మినిమం డిగ్రీ. 15-16 ఇయర్స్ దాటాలి. చిన్నపిల్లలకు కాదు, అందరికీ అది ఒక పర్సెప్షన్ ఉందండి. ఆర్ట్ అనగానే పిల్లలు వంట చేస్తారా, పిల్లలు ఆర్ట్ వేస్తారా, పిల్లలు ఉద్యోగాలు చేస్తారు. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా పిల్లలే కదా పిల్లలని అంటే నేను అనేది గ్రోన్ అప్,
చిన్న పిల్లలు కాదు, ఏదో ఇంత ఇంత పిల్లల్ని పట్టుకొని వస్తారు. ఆ పిల్లలకి ఏం తెలుసు? ఆడుకోవాల్సిన ఏజ్లో బొమ్మలు ఇయ్యి, నువ్వే స్విమ్మింగ్ నేర్చుకోవాలి, నువ్వే గుర్రప్ స్వారీ నేర్చుకోవాలి, నువ్వే డ్యాన్స్ నేర్చుకోవాలి, నువ్వే పాటలు నేర్చుకోవాలి అని అన్ని ఇంపోజ్ చేస్తుంటారు. అట్లా పిల్లలను అలో చేయను, పిల్లలు కాదు, వాళ్ళు ఇష్టం ఏమైనా చేయండి అది. వాళ్ళు ఏమన్నా చేసుకొని నాకు అనవసరం అని. ఓకే, అంటే మీ కార్టూన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారా? అది చెప్పండి. ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను రెగ్యులర్గా. చాలామంది నేర్చుకుంటున్నారు. 2-3 సార్లు ఎగ్జిబిషన్స్ పెట్టించాను వాళ్ళతో. తర్వాత ఏమో ఈ మధ్య 3 వర్క్షాప్స్ పెట్టాను. ఇంకో వర్క్షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాను. 3 బాగా సక్సెస్ అయ్యాయి, కొంచెం కాదు. భోజనాలు అవన్నీ కూడా నేనే ఏర్పాటు చేశాను, చాలామంది వచ్చారు. వర్క్షాప్స్ పెట్టాను ఈ మధ్య. ఇట్లా అంటే ఉట్నే కూర్చోం కదండి. అంటే ఇన్స్టిట్యూట్ అంటే ఎట్లా అప్రోచ్ కావాలో, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, దాని ఫీజు వివరాలు ఏమైనా ఉన్నాయా ఏమిటి? వచ్చి కలిస్తే బాగుంటుంది. అవన్నీ ఇక్కడే ఎట్లా చెప్పగలం? వచ్చి కలిస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ కానీ, నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. నా ఫోన్ నెంబర్ చెప్పమంటే చెప్తాను. చెప్పండి. 9177004848. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు కార్టూను వృత్తిగా మార్చుకోవాలనుకున్నా, దాన్ని తెలుసుకోవాలని, ట్రైనింగ్ వారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, మాట్లాడండి మీరు. ఓకే. ఆర్ట్ కూడా, నాట్ ఓన్లీ కార్టూన్, ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్, స్కెచింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు వాట్సాప్ కాంటాక్ట్ అయినా ఫోన్ చేసినా మీరు సమాధానం చెప్పేస్తారు. తప్పకుండా. ఇట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగానే ఉంటుందండి, నాకు ఎప్పుడు కూడా బాగానే ఉంది, రెస్పాన్స్ బాగానే ఉంది. 2 సంవత్సరాలుగా సీరియస్గా వర్క్ చేస్తుంది మీద? 2 సంవత్సరాల నుంచి కదా, అంతకుముందు కూడా నడిపించేవాడిని. కొందరు మంచి ఆర్టిస్టులు అయ్యారు. తర్వాత ఒక కార్టూనిస్ట్ తయారయ్యాడు, మంచి కార్టూనిస్టు. తర్వాత ఏమో యుఎన్ఓ బొమ్మలకు బాగు చేసేదానికి ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఎన్ఐడి చేస్తున్నారు, చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర? నా దగ్గర బాగానే ఉన్నారు స్టూడెంట్స్. నా హాల్ నిండుతుంది. కొత్త వాళ్ళని కూడా తీసుకోవడానికి స్థలం ఉంది. ఎందుకంటే బ్యాచెస్ మారిపోతుంటాయి కదా. ఎన్ని నెలల కోర్స్ అనేది ఏముండదండి. మీరు చదువు ఎన్ని నెలల్లో నేర్చుకుంటారు? అంటే పీజీ వరకు చదివిన కదా. ఇది జీవితాంతం. ఇప్పటికి కూడా నా స్కెచ్ బుక్ ఇక్కడ లేదు, స్టూడియోలో ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో ఉంది. నా స్కెచ్ బుక్ చూసేవాడిని. ఇవాళకి స్కెచ్ చేస్తాను నేను రోజు కాకుండా ఇప్పుడు రోజు వేయలేకపోతున్నా, కనీసం న్యూస్ పేపర్ల పైన వాటిపైన వీటిపైన వేస్తూ నేర్చుకుంటూనే ఉంటాను. దానికి అంతు లేదు. బాపు గారు 75 ఇయర్స్ తర్వాత కూడా కాల్విన్ అండ్ హాబ్స్ బొమ్మలు ప్రాక్టీస్ చేశారు ఆయన. ఇంకొక విషయం చెప్తాను. మీరు చనిపోకముందు కొంచెం ముందు బాలసుబ్రహ్మణ్యం గారు, బాలు గారుకి రాత్రి 2 గంటల తర్వాత విశ్వనాథ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఎవరు? డైరెక్టర్ కె విశ్వనాథ్. వచ్చి బాలు పడుకున్నామంటే లేదండి అన్నారు. ఏం చేస్తున్నామంటే మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నారు. పాటలు తెల్లవారుజామున 2 గంటలకు రాత్రి 2 గంటలకు. విశ్వనాథ్ మాస్టర్ మీరు పడుకోలేదా అంటే డైలాగ్స్ రాస్తున్నాను, ఇది పబ్లిక్లోకి వెళ్తే పేలుతుందా లేదా అనేది డౌట్ వచ్చి నేను అడుగుదామని చేశాను అని ఆయన అన్నారు. మరి వాళ్ళు ఎంతకాలం ప్రాక్టీస్ చేయాలి? దానికి ఏముండదు, అంతు ఉండదు. ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే ఎప్పటిదాకా నేర్చుకోగలిగితే అప్పటిదాకా. మీ అబ్బాయి కార్టూన్ అయితే వేరే ఏమైనా వృత్తిలో ఉన్నారా? మా అబ్బాయికి జర్నలిజం అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఇక ఆ ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్తారు. పబ్లిక్ పాలసీ చదువుతున్నాడు ఇప్పుడు. 2 ఏళ్ల కోర్సులో ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇది 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం చదువుతున్నాడు. కార్టూన్ సమాజాన్ని చాలా ప్రబలంగా ప్రభావితం చేస్తుంది అని, లేదా ఈ 40 సంవత్సరాల కాలంలో ఒకానొక ప్రజల ఆలోచనలు మార్పుకు ఇది కారణమైంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమన్నా మీ అనుభవంలో విన్నది చూసింది? ఇంపాక్ట్ ఉంటుందండి, ఏది చదివినా ఏది చూసినా. ఇదేమో విజువల్ ఆర్ట్. మీరు సినిమాలు చూసినట్టయితే 3 అంశాలు ఉంటాయి సినిమాల్లో. ఒకటేంటంటే వీరరసం, శృంగార రసం, హాస్యరసం. ఈ 3 పెడతారు. డ్యూయెట్స్ పెడతారు, పాటలు పెడతారు, అదంతా పెడతారు. తర్వాత ఏమో ఫైటింగ్లు పెడతారు, తర్వాత ఏమో హ్యూమర్ పెడతారు, కామెడీ పెడతారు.
ఈ మూడే సక్సెస్ అవుతాయి. ఆ మూడింట్లలో ఇది హ్యూమర్ ఉంటుంది. తర్వాత విజువల్ ఆర్ట్ అంటే కనిపిస్తుంది, హ్యూమర్ ఉంటుంది, కనిపిస్తుంది. వాడు చూసినందుకు వాడికి ఇంత ఫలితం వస్తుంది, బోరింగ్ ఉండదు. ఎందుకంటే 2 సెకండ్స్లో చూడవచ్చు, ఫ్యూ సెకండ్స్లో చూడవచ్చు కదా. అందుగురించి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. నలుగురు కూర్చున్నప్పుడు కార్టూన్ విషయం మాట్లాడుకోవచ్చు, లేదా పొలిటికల్గా చేంజెస్ తీసుకురావడానికి ఉపకరించవచ్చు. ఎందుకంటే ఎలక్షన్లలో ఓటేసేటప్పుడు గుర్తొచ్చినా చాలు కదా, ఇటుపడే ఓటు అటుపడవచ్చు కదా. ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ మీరు మాకు అవకాశం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.